మనసా వాచా గడిచే నీ ప్రేమలో హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా టెనెంట్ రిలీజ్ ట్రైలర్కి విచ్చేసిన మీడియా వారికి, స్పెషల్గా మా ప్రియదర్శి గారి అభిమానులకి, మా సత్యం రాజేష్ గారి అభిమానులకి, అండ్ మా బ్యూటిఫుల్ ఎస్తర్ గారి అభిమానులకి, అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ దట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ టెనెంట్ రిలీజ్ ట్రైలర్కి విచ్చేసిన అందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఎస్తర్ గారు, అండ్ ఈ మధ్యకాలంలో చాలా బిజీగా మీరు ఇలా ప్రమోషన్స్లో కనిపిస్తూ ఉండడం వీఆర్ రియల్లీ హ్యాపీ. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ సత్యం రాజేష్ గారు తరచుగా సినిమాలు చేస్తున్నారు అండ్ ఇంతకుముందు మమ్మల్ని నవ్విస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు భయపెట్టాలని సిద్ధమైపోయినట్టున్నారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇవాళ మన అందరికీ ఇష్టమైన సత్యం రాజేష్ గారి బర్త్డే, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి, ఇలా యంగ్గా కనిపిస్తూ ఉండండి ఎప్పుడు కూడా. అండ్ ఇవాళ మనకు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ప్రియదర్శి గారికి హార్డీ వెల్కమ్. అండ్ దర్శి గారు ఎక్కడొస్తే అక్కడ హంగామా జోషు, ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే మీరు వచ్చారంటే, అది ఓకే. అండ్ చందన గారు అండ్ భరత్ కాంత్ గారు ఇందులో ఇంకొక లీడ్ పేరుగా కనిపించబోతున్నారు అని మాకు ట్రైలర్ చూస్తే అర్థమైంది అండ్ ఈ పోస్టర్స్ చూస్తే అర్థమైపోయింది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉందో అని. అండ్ స్పెషల్గా చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అక్కర్లేదు సార్, మీరు ఇంకా యాక్టింగ్లోకి దిగిపోవచ్చు, మామూలుగా ఉండదు. ఓకే. అండ్ ట్రైలర్ చూసాక, టెనెంట్ ట్రైలర్ అండ్ ఫస్ట్ పోస్టర్ చూసాక, ఫస్ట్ పోస్టర్ అప్పుడు ఏమీ అర్థం కాలేదు అండ్ ట్రైలర్ చూసాక అర్థమైంది దట్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉండబోతుంది ఈ సినిమా. అండ్ సత్యం రాజేష్ గారు ఇందులో ఖచ్చితంగా మనల్ని భయపెట్టడానికి రెడీ అయిపోయారు అని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ట్రైలర్ చూసాక. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ అందుబాటులో ఉంది. అప్పటి నుంచి పాట విని 2 లైన్లు నేను కూడా నేర్చేసుకున్నాను. నా కథలో నువ్వున్నావా, నీ కథలో నేనున్నానా. ఇంకా అసలు లేట్ చేస్తే మొత్తం పల్లవి చరణం కూడా పాడేసేదాన్ని నేను. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిలీజ్ ట్రైలర్ని చూసేద్దాం. ప్రియదర్శి గారి చేతుల మీదుగా ట్రైలర్ని చూడబోతున్నాం. అండ్ మీరు ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అండ్ లాంచ్ అని చెప్పేస్తే మేము ట్రైలర్ వేసేస్తాం. మైక్లో చెప్పాలి. యా, టెనెంట్ రిలీజ్ ట్రైలర్. లాంచ్ ద రిలీజ్ ట్రైలర్. yes, thank you. Happy birthday Satyam Rajesh Anna, we love you so much. So Tenant release trailer on the screen please. నేను జాబ్లో జాయిన్ అయ్యి 6 years కంప్లీట్ అయింది. నాతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్న నా మరదల సంధ్య నా ఇష్ట ప్రకారం 4 ఏళ్ళు ఆపగలిగింది. ఒకరోజు అమ్మ ఫోన్ చేసి అర్జెంట్గా బయలుదేరమంది. నా కథలో ఉన్నావా, నీ కథని నేనైనా. చెప్తున్న దానికి చేసిన దానికి అస్సలు సంబంధం లేదు.
ఇష్టపడిన ఒక వ్యక్తి కోసం ప్రేమించిన కుటుంబాన్ని దూరం చేసుకోకమ్మా. బస్ డీటెయిల్స్ పంపిస్తాను, తెలుసుకుని ఎక్కడ దిగాలో మెసేజ్ పెట్టు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వే చంపడం ఏంటి గౌతమ్? రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీత కిందకి పడింది. నేను జాబ్లో జాయిన్ అయ్యి 6 years కంప్లీట్ అయింది. నాతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్న నా మరదల సంధ్య నా ఇష్ట ప్రకారం 4 ఏళ్ళు ఆపగలిగింది. ఒకరోజు అమ్మ ఫోన్ చేసి అర్జెంట్గా బయలుదేరమంది. నా కథలో నువ్వున్నావా, నీ కథనే నేనయ్యానా. గౌతమ్, నువ్వు చెప్తున్న దానికి చేసిన దానికి అస్సలు సంబంధం లేదు. ఇష్టపడిన ఒక వ్యక్తి కోసం ప్రేమించిన కుటుంబాన్ని దూరం చేసుకోకమ్మా. బస్ డీటెయిల్స్ పంపిస్తాను, తెలుసుకుని ఎక్కడ దిగాలో మెసేజ్ పెట్టు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వే చంపడం ఏంటి గౌతమ్? రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీత కిందకి పడింది. ఎస్, దట్స్ వన్స్ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఆఫ్ టెనెంట్. చాలా అద్భుతంగా ఉంది. సో ఇందులో నిజంగా ఆయన భార్యని ఆయనే చంపారా? సో ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే మనం April 19th వరకు వెయిట్ చేయాల్సిందే. ఫర్ ష్యూర్ సత్యం రాజేష్ గారికి ఇది 2.0 లాగా ఉండబోతుంది అని. మొన్న పొలిమేరా 1, 2 చూసాము అండ్ ఇప్పుడు టెనెంట్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఇవాళ ప్రియదర్శి గారు అండ్ సత్యం రాజేష్ గారు ఇద్దరు మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ ఇక్కడ ఉండడం వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ మీరిద్దరూ కూడా హీరోగా చేసేయగలుగుతారు, కామెడీ చేస్తున్నారు, విలనిజం చూపిస్తున్నారు. వీఆర్ బ్లెస్డ్ దట్ వీ హ్యావ్ యాక్టర్స్ లైక్ యూ అండి. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇందులో ఇంకొక లీడ్గా భరత్ కాంత్ గారు అండ్ చందన గారిని చూస్తున్నాం. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ ఆర్ చందు ఈజ్ ఆల్సో యాక్టింగ్. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. చందు, దిలీప్, అనురాగ్ గారు అండ్ కొత్త టాలెంట్స్ అన్నీ ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ జెస్సీ, రే నాన్న హాయ్, నువ్వెప్పుడు వచ్చావు సైలెంట్గా కూర్చొని? ఓకే, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ గారి అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో జమీన్ జోమ్ గారి మ్యూజికల్. అండ్ ఈ పాటికే మనం ట్రైలర్లో చూసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇప్పుడు 2 పాటలు కూడా విన్నాం, అద్భుతంగా ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా అందుబాటులో ఉన్నాయి పాటలు. అండ్ సాహిత్య సాగర్ గారి మ్యూజికల్లో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ వై యుగంధర్ గారు. అండ్ రీసెంట్గా ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని చూసాం. అందులో స్టోరీ ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో అండ్ క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటాయని ఆయన నిరూపించారు ఆ సినిమా ద్వారా. ఫర్ ష్యూర్ ఈ సినిమాలో కూడా అలానే ఉండబోతున్నాయని పోస్టర్ చూసినా, మనకు ట్రైలర్ చూసినా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఒక్కొక్కరిని పిలిచేద్దాం, వారి మాటల్లో తెలుసుకుందాం సినిమా ఎలా ఉండబోతుంది, ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని. అండ్ ముందుగా పిలిచేద్దాం కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం రవీంద్రారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. రవీంద్రారెడ్డి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రసన్న గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, మోస్ట్ యంగెస్ట్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అసలు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన అలా ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నారు. మాకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారండి వెళ్ళేటప్పుడు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం జమీన్ జామ్ గారు. హాడీ వెల్కమ్ అండి, ఎక్కడున్నారు, వచ్చారా? ఓకే. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సాహిత్య సాగర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
And now let me invite Dilip Garu onto the stage, please, and Chandu Garu onto the stage, please. And now let me invite Anurag Garu also. Chandu. చాలా ఆనందంగా ఉంది అక్కడ కూర్చొని అండ్ ఇవాళ స్టేజ్ ఎక్కడం. వీఆర్ సో హ్యాపీ చందు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ భరత్ కాంత్ గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ చందన గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. And now let me invite our very own Esther గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. And same pitch. And now let me invite our multi-talented versatile actor Satyam Rajesh గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం along with our very own ప్రియదర్శి గారు. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని మాధవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఫోటో ఆప్. ప్లీజ్ సార్ జాయిన్. And now let me invite director of this film Yugandhar garu onto the stage please. Yugandhar గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భరత్ గారు ప్లీజ్ జాయిన్. యా టీం అందరూ కూడా ప్లీజ్ జాయిన్ ఫర్ అ ఫుల్ పిక్చర్. యా నాకు తెలిసి కొందరు యా వచ్చేసారా మొత్తం అందరూ ఫ్రేమ్లో. మ్యామ్ ప్లీజ్ జాయిన్. సత్యం రాజేష్ గారిని అండ్ ప్రియదర్శి గారిని సింగిల్గా పిక్చర్ కావాలి కొంచెం ముందుకి. ఇద్దరు ఫోటో మీ ఇద్దరు సింగిల్ ఫోటో. యుగంధర్ గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీ ఇద్దరు పిక్చర్స్ కావాలి. సో కొంచెం యుగంధర్ గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. యా Tiger saved the tigers.
సార్ మీరు కూడా డైరెక్టర్ గారు ఒక్కసారి ఛానల్స్ కోసం మిడిల్లో నిల్చోండి. యా, పర్ఫెక్ట్. మొత్తం సెట్ చేసుకొచ్చావు కదా చందు, అర్థమైపోతుంది నాకు బ్యాచ్ అన్నారు. ఓకే, ముందుగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆరంభం ఆడవాళ్ళతోనే కాబట్టి. యా, ప్లీజ్ అండి, మిడిల్కి వచ్చారా? Welcome, everyone. First of all, I'd like to congratulate the whole team. Yukendra Garu, again, Chandrasekhar Garu, again, Satyam Rajesh Garu, the whole team, the heroines of the movie, everyone, the music director, Sahitya Sagar Garu, lovely music. I wish you guys all the best. It's such a good subject. సొసైటీకి దగ్గరగా ఏమవుతుందో ఇవాళ అది మంచిగా చూపించారు యుగేంద్ర గారు. సో వెన్ హీ నరేటెడ్ ద మూవీ ఐ రియలీ లైక్ ద స్టోరీ అండ్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గైస్ లైక్ ఇట్ and we need all your blessings and wishing the team a lot of good luck and a lot of success. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. విల్ లవ్ యువర్ యాక్సెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, మిడిల్కి వచ్చారా సార్ ప్లీజ్? మిడిల్కి రండి, మిడిల్కి. యా, I won't take much time. You should all watch the movie to appreciate the movie. It's a great thriller done by Yugandhar and his team. I've seen the movie. It's really very good, and I wish you all also like it and support us for this crime thriller. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీ సినిమాలు మొదటి సినిమా చూస్తే అద్భుతం అండి. ఇప్పుడు ఇది అన్ని సస్పెన్స్ థ్రిల్లర్గా అంటే ఒకటి మా మైండ్కి పదును పెడుతూ ఉన్నారు మీరు. మీకు ఇలాంటి సినిమాలే ఇష్టమా? వాట్స్ ద రీజన్ బేసిక్గా? ఐ లైక్ టు డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలని, కొత్త కంటెంట్, డిఫరెంట్ సబ్జెక్ట్. అది కొన్ని మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తెలుగుతనం అండ్ లవ్ స్టోరీ లాగా చేసాము. ఇది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ 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 లైక్ యథార్థమైన స్టోరీ. లైక్ ఇఫ్ మీరు బల్గం చూసినా కానీ, యూనో కాంతారా చూసినా కానీ ఎలా ఉంటుందో ఒక కైండ్ ఆఫ్ యూనో దోస్ లైక్ ఇమోషన్. దాంతోపాటు క్రైమ్ థ్రిల్లర్. ఇట్స్ వెరీ వెరీ అమేజింగ్. లైక్ వెన్ దే నరేటెడ్ టు మీ, వర్మ గారు అని రైటర్, ఈరోజు రాలేదనుకుంటా, బట్ యా ఇట్ వాస్ జస్ట్ ఇమీడియట్గా ఓకే అన్నాం. దానికి రాజేష్ గారు తోడ్పడ్డారు. దెన్ even Esther garu also liked the script and thanks for accepting the movie, and same way they all did amazing job. Chandana garu and then మా సెకండ్ హీరో వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ యుగంధర్ గారి గురించి నేను ఆల్రెడీ ముందే చెప్పాను లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడే. హీఈస్ టోటలీ ప్రొడ్యూసర్ డైరెక్టర్. సో అండ్ వీఆర్ రియలీ రియలీ హ్యాపీ బికాజ్ అనుకున్నట్టు వచ్చింది సినిమా. అండ్ దెన్ ఫుల్ పాజిటివ్గానే మేము వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ అందరు వచ్చినందుకు ప్రెస్ వాళ్ళకి, మీడియా మిత్రులకి, అండ్ దెన్ ఫ్యాన్స్ ఆఫ్ దర్శి గారు అండ్ రాజేష్ గారు, ఎస్తర్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఐ హోప్ యూల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండ్ బ్లెస్సెస్ బై స్ప్రెడింగ్ ద వర్డ్. అండ్ ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ దర్శి గారికి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ అండ్ అబ్లైజింగ్ అస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ముందుగా దిలీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాలేదు?
ఎందుకు యా హాయ్ ఏమనుకోదు సారీ టు కట్ యూ లైక్ దిస్ ఏమనుకోదు ఐ హ్యావ్ ఎ లిటిల్ అదర్ కమిట్మెంట్ ఇన్ ద స్టూడియో సో ఓ సో సారీ ఏమనుకోదు. అందరికీ నమస్తే. ముందుగా రాజేష్ అన్నకి అన్న హ్యాపీ బర్త్డే. నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఇవాళ. అండ్ చాలా ఏళ్ళ నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్గా ఉంటున్నాడు ఈయన సత్యం రాజేష్ గారు. అండ్ అందరు ఇందాక మీరు 2.0 అన్నారు. 2.0 మొన్న పొలిమేరతో స్టార్ట్ కాలే, అది ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అయింది. అండ్ ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అన్నాస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్స్ దొరుకుతున్నాయి. సో విష్ యూ గుడ్ లక్ అన్న ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇది నాకు పర్సనల్గా నేను ముందు ట్రైలర్ ఎంత నచ్చిందో దానికంటే ఎక్కువ ఇప్పుడు మీరు రిలీజ్ ట్రైలర్ చేశారు, అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఓనర్స్ ద రెడ్డి బ్రదర్స్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ యుగంధర్ గారికి, టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎస్ఆర్ అనిల్ అండ్ ఆల్ మై బాయ్స్ హియర్. దిలీప్ కంగ్రాచులేషన్స్, చందు కంగ్రాచులేషన్స్ బ్రో. నేను భరత్ సారీ ఏమనుకోవద్దు. ఆల్ ద వెరీ బెస్ట్ చందన, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ హోప్ ఓనర్స్ ముఖంలో ఆల్రెడీ ఇట్లా వెలుగు కనిపిస్తుంది. ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ గుడ్ ప్రాఫిట్స్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఓ ఎస్ క్యా బాత్ హై, ఆల్రెడీ ద ఫిల్మ్ ఇస్ హిట్. అండ్ ఐ హోప్ ఇట్ రీచెస్ అ లాట్ మెంబర్ ఆఫ్ ఎక్కువ మంది ప్రేక్షకులకి టెనెంట్ సినిమా మీ అందరికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఎట్ యువర్ కన్వీనియన్స్ బికాజ్ a man is trying to do something new, nice and ఇవాళ రేపు ఇంకా రిలవెంట్గా ఉండడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ యుగంధర్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ టైంలో కూడా మాకు కొంచెం టైం ఇచ్చినందుకు. అండ్ ఇవాళ బర్త్డే కాబట్టి వీ హ్యావ్ అ స్మాల్ కేక్ కటింగ్. ప్లీజ్ ఒక్క 5 minutes ఆగరా, కేక్ వచ్చేస్తుంది. ఒక్క 5 minutes అంతే, త్వరగా తేండి. యా get it. అందంగా అల్లుకుంటే ఆనందం మనసైనా ఈ పూట కలిచేలా ప్రతి చోట ఉడివేసే కళ్యాణమే సంతోషం.
ఓకే అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సాహిత్య సాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా చాలా బాగుందండి, థ్రిల్లర్స్కి సంబంధించినట్టుగా. అండ్ ట్రైలర్ చూసినా అండ్ ఇప్పుడు పాటలు చూసినా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే రాజేష్ గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా మంచి సినిమా. ఎంత మంచి సినిమా అంటే ఫ్యామిలీతో హ్యాపీగా, ఎస్పెషలీ లేడీస్ ఇంట్లో మీ ఫ్యామిలీతో కలిసి చక్కగా వెళ్ళి చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ ఉంటుంది త్రూఅవుట్. సినిమా చేస్తున్నంతసేపు ఐ మీన్ చాలా ఎంజాయ్ చేశాను నేను. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ టు యుగంధర్ గారు, థ్యాంక్స్ టు చంద్రశేఖర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకొక సెకండ్ లీడ్గా మంచి రోల్ ప్లే చేసినటువంటి భరత్ కాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. మా సినిమాతో స్టార్ట్ చేస్తాను. ఈ సినిమా ఎందుకు చూడాలో కొన్ని విషయాలు చెప్తాను. స్క్రిప్ట్కి బేసిక్గా ఎమోషన్స్ యాడ్ ఆన్ అవుతాయి. ఈ స్క్రిప్ట్లో మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ఎమోషన్స్. సో అది మీకు బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది సెకండ్ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్లో చూసిన ఒక సినిమా, సెకండ్ ట్రైలర్లో ఒక సినిమా. అది డైరెక్టర్ గారి స్కిల్. అది యాక్చువల్ సినిమా ఒకటి ఉంది, అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో డెఫినెట్లీ మీరు చూసింది అయితే అది కాదు కదా. అండ్ విలన్ ఎవరు అర్థం కాదు, హీరో ఎవరు అర్థం కాదు, అది మీరు చూస్తేనే అర్థమవుతుంది అండ్ అస్సలు బోర్ అవ్వదు. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్. నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాతో. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. బీయింగ్ ఏ బిగినర్ చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అది యాక్టింగ్ వైజ్ కావచ్చు, ఇంకా సెట్ అట్మాస్ఫియర్ కావచ్చు. అండ్ లాస్ట్ టైం ఐ ఫర్గాట్ టూ మెనీ థింగ్స్ టు టాక్. ఎస్పెషలీ డైరెక్షన్ టీమ్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా, మాకు ఫ్రెండ్లీగా మేము పర్ఫామ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. లైక్ కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఐ రియలీ థ్యాంక్ దెమ్. అండ్ మా షూట్ అయిపోయినాక నిన్నే కదా మొదలుపెట్టాం అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అది వాళ్ళ విజన్ అనమాట. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ప్లాన్ చేసి చాలా సింపుల్గా అనిపించింది. మార్నింగ్ 6కి వెళ్తాం, ఈవినింగ్ 6 ప్యాకప్ అవుతుంది. సో కష్టపడ్డాం కానీ కష్టం తెలియలేదు. అండ్ కమింగ్ టు ద బాయ్స్, దీంట్లో 3 ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా సస్పెన్స్గానే ట్రైలర్లో కూడా ఉంచకుండా ఉంచారు. అదే ఇక్కడ 3 బాయ్స్ మీ అందరికీ తెలుసు, చందు అండ్ ద అదర్ 2 బాయ్స్. వాళ్ళ రోల్స్ మీరు చూశాక ఎక్కువ అప్రిషియేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అండ్ దెన్ సారీ, కంగారులో కొంచెం ఏదన్నా చెప్తే సారీ. మాకు చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, గైడ్ లైన్స్ వచ్చాయి, మీరు అన్ని రివీల్ చేసి ఏం చేయలేదండి. అండ్ నేను ఈ సినిమాలో అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సత్యమాన చాలా మంచి విషయాలు చెప్పాడు. లైక్ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా ఉన్నింది, అందరు పడ్డ స్ట్రగుల్స్ తన పడ్డా కూడా నాకు చెప్పాడు. డెఫినెట్లీ అది మాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. డబ్బులు ఉన్నప్పుడు తింటే ఎలా ఉంటుంది, తినకపోతే ఎలా ఉంటుంది, కష్టపడ్డాక ఎలా ఉంటుంది, సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు చాలా చెప్పారు. ఐ రియలీ విష్ నేను అలాగే కష్టపడి ఈ సినిమా నుంచి ఇంకొంచెం నేర్చుకొని ఫ్యూచర్లో ఎదగాలి అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. లైక్ నా పర్ఫార్మెన్స్ అది చెప్తే అసలు నన్ను ఇంకోసారి సినిమాలు తీసుకోరండి. అండ్ నేను ఎక్కువ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది నా లీడ్ పేరు చందనతో. లాస్ట్ టైం యాక్చువల్లీ నేను మర్చిపోయాను టెన్షన్లో, తన గురించి ఏం చెప్పలేదు. కానీ ఎక్కువ నేను వర్క్ చేసిన తనతోనే. నాకు యాక్టింగ్ కొంచెం కొత్త తనతో కంపేర్ చేస్తే. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను పర్ఫార్మెన్స్లో. అంటే 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ ముందు నుంచి షార్ట్కి రెడీ అయ్యే ముందే ఆ రోల్లో ఉండడం అనేది అది తన దగ్గర చూశాను. ఐ రియలీ లైక్డ్ ఇట్. అంతేనండి, మ్యూజిక్ ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు, అదంతా యాడ్ ఆన్ బ్యూటీ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం మాట్లాడలేని టెన్షన్ వస్తుంది నాకు. అండ్ అట్ లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్, విజయలక్ష్మి మోహన్ రావు వాళ్ళ అబ్బాయిని నేను.
బాగా చదివించి జాబ్లో వదిలేస్తానా ఏ మాత్రం నాతో గొడవ పడకుండా నీకు నచ్చింది చెయ్యి అని ఈరోజు వరకు పుష్ ఇచ్చినందుకు ఎప్పటికీ ఐ రియల్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భారత్ గారు. అండ్ ఈ సినిమా మీకు మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ చందన గారు ప్లీజ్. చాలా వెబ్ సిరీస్ల ద్వారా ఈవిడ యాక్టింగ్ని చూసాం, అండ్ ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ లీడ్గా చూడబోతున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్, అండ్ నౌ ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అండ్ ప్రియదర్శి గారు ఉంటే ఆయనను కూడా రిఫర్ చేద్దాం అనుకున్నాను, బట్ లేరు. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ముందుగా రాజేష్ సార్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్ తోటి కలిసి ఈ ప్రాజెక్ట్లో చేయడం అండ్ ఎన్నో మంచి విషయాలు సార్ నుంచి నేర్చుకోవడం ఈజ్ రియలీ అ గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ గుడ్. అండ్ ఇప్పుడు మన మూవీ టెనెంట్ గురించి మాట్లాడుకుందాం. టెనెంట్ మూవీ April 19th రోజు థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మీరందరూ వీలు చూసుకొని థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి మీకు మంచిగా అనిపిస్తే చూడని వాళ్ళని కూడా చూడమని చెప్పి మన మూవీని సక్సెస్ చేస్తారు అని కోరుకుంటున్నాను. కెన్ ఐ? యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందన గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ ఎస్తర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్తర్ గారు ప్లీజ్. స్టేజ్ మీద ఉన్న మా టీం గన్యలందరికీ, ప్రొడ్యూసర్స్కి, వచ్చి అప్పుడే బయలుదేరిన ప్రియదర్శి గారిని గుర్తు తెచ్చుకుంటూ, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ, ఐ థింక్ ఆడియన్స్లో చాలామంది ఐ థింక్ వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని వచ్చిన అందరికీ నమస్కారం. ఐఎమ్ విషింగ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్. నేను ఈ మధ్య చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ నేను లుకింగ్ ఫార్వర్డ్ ప్రాజెక్ట్స్లో టెనెంట్ ఒకటి. సో ఎవరు అడిగినా అడగకపోయినా ఇంకేం సినిమాలు ఉన్నాయంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్స్ ఐ సే ఇస్ టెనెంట్. సో నాకే ఎంతోమంది మీకు డ్రీమ్ రోల్ ఎలాంటిది అంటే, నాకు డ్రీమ్ అనేది లేదండి, కానీ నాకు వినేటప్పుడు భయం వేసి ఈ రోల్ నేను చేయగలుగుతానా లేదా అని అనిపించే రోల్ ఉంటే నాకు చేయాలనిపిస్తుంది అని చెప్పేదాన్ని. అలాంటి ఒక రోల్ నిజంగా అలాంటి స్టేట్మెంట్ సీరియస్గా తీసుకుని మా డైరెక్టర్ గారు ఈ రోల్ తీసుకొచ్చారనమాట. సో ఈ పోస్టర్ కానీ ఈ లుక్ బయట పడేటప్పుడే అందరి ఫస్ట్ రియాక్షన్ చూసి నాకు అనిపించింది దట్ ఇట్ వాజ్ రియలీ అ గుడ్ విజన్. అంటే నా గురించి లేని విజన్ డైరెక్టర్ గారు నాలో చూశారు అన్న దానికి నేను థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ యుగంధర్ గారు. ఇలాంటి ఒక ఛాలెంజ్ని నాకు ఇచ్చినందుకు, నా లిమిటేషన్స్ నుంచి నేను చేయలేను, నేను బాగా కనిపించనేమో, నేను చేయగలుగుతానా లేదా అనే డౌట్ఫుల్గా ఉన్న అంత ఒక అపియరెన్స్, లుక్, క్యారెక్టర్, రోల్ ప్రతిదీ నాకు పుష్ చేసి, నేను నా లిమిటేషన్స్, కంఫర్ట్ జోన్స్ నుంచి, నా కాంప్లెక్సెస్ నుంచి బయట నన్ను పుష్ చేసినందుకు నేను డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు నా పోర్షన్స్ వరకు చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఇంకా బెటర్, ఐ కెన్ డూ బెటర్. ఈరోజు నేను దీన్ని క్రాస్ చేసి రోల్స్ చేస్తున్నాను, కానీ ఆ ఒక బ్యారియర్ ఫస్ట్ అడుగు ఈ టెనెంట్ వల్ల నా మైండ్ బ్యారియర్ చాలా ఓపెన్ అయింది. ఐఎమ్ ఏబుల్ టు డూ బెటర్ రోల్స్ నౌ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నాకు ఎప్పుడో నేను ముందు నుంచి కాల్ చేసి ఎప్పుడు రిలీజ్ అని అడుగుతూ ఉంటాను. సో ఫైనలీ ఇలాంటి ఒక పెద్ద రోజు దగ్గరకు వస్తూ ఉంది. ఇదే April 19th మీ దగ్గర ఉన్న థియేటర్స్లో రాబోతుంది, రిలీజ్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మా టీం మొత్తం కూడా ఎక్సైటెడ్. సో ఐ బిలీవ్ దట్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి ప్లస్ అవుతుందని నా నమ్మకం. మన రాజేష్ గారితో చాలా సంవత్సరాల నుంచి జర్నీ. ఈరోజు తన బర్త్డే. సో ఫస్ట్ టైం ఇంకో కనెక్షన్ చూశాను అనమాట. నా బర్త్డే కూడా 12th, బట్ సెప్టెంబర్. రాజేష్ గారిది April 12th. అండ్ మనం కలిసి చాలా సినిమాల్లో పనిచేసాము. బట్ ఇలాంటి ఒక మంచి సినిమాల్లో మళ్ళొకసారి కలిసి ఇలాంటి రోల్స్లో వర్క్ చేయడం అండ్ టు బీ కాన్ఫిడెంట్ అబౌట్ అ ప్రాజెక్ట్, ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్లో రాజేష్ గారికి అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరి, మన చందు ఎప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు, ఈ సినిమాల్లో ఏంటి, ఆ సినిమాలో ఏంటి అని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇప్పుడు తనే దాచుకుంటూ తిరుగుతున్నాడు అనమాట, హైడ్ చేస్తూ తిరుగుతున్నాడు. సో ఇప్పుడు తెలుస్తుంది కదా ఆర్టిస్ట్గా ఎలా సీక్రెట్స్ పెట్టుకుని తిరుగుతూ ఉండాలని చెప్పి. సో వెల్కమ్ టు ది
టు దిస్ సైడ్ ఆఫ్ ద స్టేజ్. సో టీంలో వచ్చిన కొత్త వాళ్ళు అండ్ ప్రతి ఒక్కరు ఎవ్రీ టీమ్ మెంబర్కి ఈ సినిమాలో ప్లస్ అవ్వాలి, ఈ సినిమా వల్ల ప్లస్ అవ్వాలి, దీన్ని మించి మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు మనం యాజ్ అ టీమ్ చేయాలి అండ్ విడివిడిగా కూడా ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి ఈ సినిమా వల్ల అని నా కోరిక. సో 19th ఏప్రిల్కి అందరూ వచ్చి సినిమా చూడండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో గుర్తుపెట్టుకుని వచ్చే రండి థియేటర్స్కి అండ్ సినిమా చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. మీడియా పెద్దలకి, స్నేహితులకి, మా టెనెంట్కి పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ కాస్ట్ అండ్ అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ టెనెంట్ సచిన్ రాజేష్ గారికి హ్యాపీ బర్త్డే అన్నా. ఆల్రెడీ ముందు మాట్లాడేసాం. ఏప్రిల్ 19 థియేటర్స్లో రాబోతుంది మా సినిమా. ప్రతి ఫ్యామిలీలో, ప్రతి ఇంట్లో లేడీస్ అందరికీ కంపల్సరీ కనెక్ట్ అయ్యే మెయిన్ కథ, ఆ ఎమోషను కంపల్సరీ. లేడీస్ చూస్తే డెఫినెట్గా జెంట్స్కి చెప్తారు చూడాలి ఇది అని. ఎందుకంటే దెన్ వాళ్ళ పిల్లలందరికీ కూడా చెప్తారు కంపల్సరీ చూడాలని. చూసారుగా ట్రైలర్, అది అయిపోయింది. ఈ ఏప్రిల్ 19th రిలీజ్ రెడీ అయ్యాం. సో మెయిన్గా నాకు ఈ సినిమాకి నేను ఇది ఇంత బాగా రావడానికి, చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు, ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మెయిన్గా నాకు 2 కళ్ళు, నా ఫస్ట్ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి కూడా నాకు 2 కళ్ళులాగా ఉండే నా మెయిన్ టెక్నీషియన్స్ అనవసరం లేదు వాళ్ళిద్దరిని, నా కెమెరామ్యాన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్ సాగర్, కెమెరామ్యాన్ జెమిన్ జోమ్ ఇక్కడ లేడు, మెడ్రాస్లో షూట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే నేను ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాను. అది ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పాను. టెక్నికల్గా అండ్ సౌండ్ సైడ్ సాగర్ గారు ఇచ్చిన సాంగ్స్ కానీ, ఫస్ట్ అనుకోలేదు స్క్రిప్ట్లో ఒక సాంగ్ అలా అనుకున్నాము. తర్వాత కథ షూట్ అయిపోయిన తర్వాత మూవీ అది చూసి ఉంటే బాగుంటుందని అనుకుని మళ్ళీ అది ప్లాన్ చేసుకుని ఆయన ఒక లిరిక్ ఇచ్చి, ఆయన ఇచ్చిన లిరిక్ వల్ల మళ్ళీ సాంగ్ షూట్ చేసి యాడ్ చేసి అది ఇంక్లూడ్ చేశారు. బాగుంది, బాగా వచ్చింది అది. అండ్ మై మెయిన్ కాస్ట్, మా హీరో సచిన్ రాజేష్ గారు, ఆయన ఇచ్చిన సపోర్టు. ఆఫ్టర్ పులిమేర కొంచెం ఏంటి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాం, ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన యాజ్ అన్ యాక్టర్ అండ్ హీరో అండ్ విత్ మా సపోర్ట్, టీమ్ సపోర్ట్. అండ్ మెయిన్ మా ఎస్తర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తను యాక్టర్స్గా క్యారెక్టర్ చేయడం, మూవీలో ఇన్వాల్వ్ అవ్వడం, టీంతో కోఆర్డినేషను, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ కానీ, డేట్స్ మేనేజర్ కానీ ఎవ్వరు కూడా సరిపోరు ఆవిడ కోఆర్డినేషన్ ముందు, ఆవిడ ఫాలో అప్ ముందు, సీన్స్ గురించి డిస్కస్ చేయడం, అంత ఇన్వాల్వ్మెంట్. అంటే డైరెక్టర్కి కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ కొంత జాబ్ ఫ్రీ అయిపోద్ది ఆవిడ ఉంటే, ఆ క్యారెక్టర్ సంబంధించి జాబ్ ఫ్రీ అయిపోద్ది. అంత బాగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్స్ అన్నీ చూసుకుని ఫాలోఅప్ చేసుకుని అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు ఆవిడ. అలాగే మాకు కూడా అంతే సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ చందన, భరత్, వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ మూవీలో, మంచి పేరు వస్తుంది, గుర్తుండిపోతారు వాళ్ళిద్దరు కూడా. ఈ సినిమా ద్వారా టెనెంట్ ద్వారాగా తర్వాత టెనెంట్ చందన, టెనెంట్ భరత్ అనొచ్చేమో, అంత ఎమోషనల్గా ఉంటుంది, గుర్తుండిపోతారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా వచ్చాయి, వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మా పిఆర్ఓ తేజు గారు, మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మిగిలిన మా ప్రొడక్షన్ టీం, మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ప్రొడక్షన్ అండ్ అకౌంట్స్ మేనేజర్స్, ఎవ్రీథింగ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
అంతే. ఏప్రిల్ 19 థియేటర్స్లో చూడండి. డెఫినెట్గా నచ్చుద్ది, అందరికీ చెప్తారు, ఫీల్ అవుతారు. టెనెంట్ చూసిన తర్వాత మినిమం 2 days ఈ సినిమా గురించి ఆలోచిస్తారు. హాంట్ చేస్తుంది మిమ్మల్ని. ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అది మీకు ముందు వచ్చిన ట్రైలర్లో కానీ ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్లో కానీ అది ఉంది, అది కనిపించింది అనుకుంటున్నాను. సో అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది, కొంతమంది మీ సినిమా చూసిన వాళ్ళు మాకు చెప్పారు అదిరిపోతుంది కదా, చాలా బాగున్నాయి ట్విస్ట్లు అని. ఫర్ ష్యూర్ మీకు ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఉంటుంది, మీకు మంచి హిట్ని అందిస్తుందని కోరుకుంటున్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సత్యం రాజేష్ గారు, మల్టీ టాలెంటెడ్ అండ్ వర్స్టైల్ యాక్టర్, ప్లీజ్ జాయిన్ అండి. యా. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా స్నేహితులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మిగతా వాళ్ళ గురించి, మిగతా ప్రొడక్షన్ పేపర్ల గురించి నాకు తెలియదు, కానీ నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఇంత కాన్ఫిడెంట్ మాడుతున్నానంటే మీ సపోర్ట్ వల్లే. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను, నాకు ఒక 5% మీకు నచ్చిన నన్ను 10% ప్రమోట్ చేయండి అమ్మితే మీరు నన్ను 100% ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తుంటే నాకు నిజంగా కన్నీళ్ళు కూడా వస్తున్నాయి, మీ రుణం తీర్చుకోలేను. అండ్ కమింగ్ టు దిస్ మూవీ టెనెంట్, ఇది ఫస్ట్ ఆల్రెడీ 2-3 ఈవెంట్స్లో చెప్పాను, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఏంటంటే మన యుగంధర్ గారు వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు, వర్మ గారు యుగంధర్ గారు వచ్చి ఒక కథ చెప్పినప్పుడు ఎలా చెప్పారో, కథ చెప్పిందా వినిపిస్తుంది కదా నాతో, కథ చెప్పినప్పుడు ఎలా తీశారో, ఎలా చెప్పారో విజువల్గా, అలాగే అదే షార్ట్స్ అంత బాగా తీశారు. సినిమా తీసినప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ బ్యూటిఫుల్ ఫీల్. అంటే నేను చేసిన సినిమా నేనే ఏడవడం అనేది ఫస్ట్ టైం ఈ డబ్బింగ్లో జరిగింది. నేను చేసిన సినిమా నేనే ఏడ్చాను క్లైమాక్స్లో. అంటే ఏడడం అంటే నా ఉద్దేశం టీయర్స్ వచ్చాయి. ఐ స్టాప్ మై డబ్బింగ్ ఫర్ 10 minutes అండ్ నేను స్మాల్ బ్రేక్ కావాలని చెప్పి మళ్ళీ ఒక 1/2 hour తర్వాత టీ తాగి చెప్పాను డబ్బింగ్. అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా. ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, మా పబ్లిసిటీ ఎంతవరకు చేస్తుంది, మా ప్రొడ్యూసర్ ఎంత బాగా చేస్తారు, అవన్నీ మీరే చూస్తారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన గురించి మీకు బాగా తెలిసిన కన్నా చాలా అద్భుతమైన సినిమా చేశారు. ఆయన నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఉంటాయి. అంటే ఇది వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. ఆయన చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యాచ్ చేసి సినిమా చూస్తున్నప్పుడు కూడా డైరెక్టర్తో మాట్లాడి ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్, అంటే ఆయనకి తెలివితేటలు, ఆయనకి సినిమా మీద ఉన్న అవగాహన, తనకున్న ఆ పిచ్చి వాడెవర్ ప్యాషన్ వాడెవర్ తోటి సినిమా తను జాగ్రత్తగా తీశారు దగ్గరుండి. హీ లవ్ దిస్ మూవీ. ఆయన కెరీర్లో ఈ సినిమా చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు ఆయన. అండ్ ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు, అండ్ కో ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎంత క్యూట్. ఫస్ట్ నుంచి ఈ సినిమాని వినగానే భలే ఉందన్నదే ఫస్ట్, అదే నచ్చింది. అలాగే ఉంది సినిమా. ఇది మీరు చూస్తారు కాబట్టి April 19 రిలీజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ప్రతి సెకండ్ సినిమా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది సెకండ్ హాఫ్, ఇది ఫస్ట్ హాఫ్, అలాగే ఉండవాలి. మీరు 100% ఎంజాయ్ చేస్తారు. అండ్ మా క్రూ విషయానికి వస్తే మీరు కాదు కదా, ఇప్పుడు మీరు హీరో అనుకుంటారు కాదు. ఓకే, సో చందన చాలా బాగా చేసింది. అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు 2-3 రోజులు చాలా భయంగా ఏదో నిలబడడానికి కొంచెం టెన్షన్ పడుతుండేది. సరే అంత లేదని చెప్పి కొంచెం చేస్తున్నారు. తర్వాత తన యాక్టింగ్ చూసేసరికి ఎంత బాగా చేసిందంటే చాలా సీనియర్గా, అంటే చాలా మైన్యూర్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చి చాలా బాగా చేసింది అమ్మాయి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ చందన. థ్యాంక్ యూ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ మా సినిమాలో సూపర్ స్టార్స్ ఎవరంటే భరత్, చందు, అనురాగ్ అండ్ దిలీప్. అసలు మీరు వాళ్ళ నలుగురు పోటాపోటీగా ఉంటారు సినిమాలో. ఈ సినిమా మొత్తాన్ని ఇంత బాగా చేసిన యుగంధర్ గారు కానీ కెమెరామ్యాన్ జో జంబలగడ పంపేది, పేరేం పేరు, జమీన్ జాన్ కెమెరామ్యాన్ గారు. అండ్ సాగర్ గారు, సాహిత్ సార్ గారు మ్యూజిక్ పత్ర. ఆయన సాంగ్ గురించి చిన్న విషయం చెప్పాలి. ఆల్రెడీ గతంలో చెప్పాను, షూటింగ్ అయిపోయింది సాంగ్కి ముందే. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయింది, సాంగ్ రాలేదు అప్పటికి. ఒక 1.5 month తర్వాత అన్న ఎక్కడున్నారని అడిగా డైరెక్టర్. ఏంటంటే అన్న సాంగ్ వచ్చిందన్న. అంటే ఏ సాంగ్? అది సాంగ్ పంపించారన్న. అంటే అదే ఇప్పుడు ఏం చేద్దాం అన్న. సార్ షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది అన్నారు. అంటే ఒకసారి, అంటే సాంగ్ రాకుండా ముందే షూట్ చేసి ఎలా ఎడిట్ చేస్తారు?
సరే నాకు తెలియదు అంటే అన్న ఒకసారి కలుస్తా అని చెప్పి ల్యాప్టాప్ వేసుకొని చూపించాడు డైరెక్టర్. నేను షాక్. ఏంటంటే నేను యాక్చువల్గా నేను ఆ సాంగ్ లిరిక్ తగ్గట్టే బ్యూటిఫుల్, నా కథలో నువ్వున్నావా, దానికి ఎంత బ్యూటిఫుల్గా అమ్మాయి లెగిచినట్టు, నేను నడుచున్నట్టు, అమ్మాయి చిన్నగా రొమాంటిక్, ఇందులో రొమాంటిక్ కూడా యాక్ట్ చేశాను ఇందులో. మీరు అంత కదా సర్ప్రైజ్. సినిమాకి చేంజ్ ఆడుతున్నారు కదా, ఈ సినిమాలో కొంచెం రొమాంటిక్గా చూశాను. నాకేం నచ్చలేదు, ఏంటి అంత అసహ్యంగా ఉన్నాడు అనుకున్నాను. బట్ అందరూ బాగుందన్నారు అది. సో అలాగే చాలా ఇందులో చాలా కష్టపడి, ప్రతి సినిమా కష్టపడి తీస్తాం, దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టి మా డైరెక్టర్ యుగంధర్ గారు చేశారు. అండ్ ఆఖరిసారిగా ప్రియదర్శి, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే అన్న నాకు అవ్వదన్న షూటింగ్ ఉందన్నాడు ప్రియదర్శి. పెట్టేశాను వెంటనే. నేను పెట్టేశానంటే ఎవరో ఒకరు కావాలి మనకి. నేనే ఒక పిల్లలు నేను ప్రొడ్యూసర్, నేను పిలుచుకుంటాను సార్ అని చెప్పాను నేను. అని వీళ్ళని పిలుద్దామంటే బాగోదు, వీళ్ళు నా చాలా క్లోజ్ ఫ్రెండ్, బాగోదు అనుకుని లాస్ట్లో ప్రియదర్శికి ఫోన్ చేసి అడిగాను, బ్రదర్ వస్తామంటే అన్న నాకు షూటింగ్ ఉందన్న అన్నాడు. సరే బ్రదర్ పెట్టేసాను ఫోన్. వెంటనే ఫోన్ చేశాను, పెట్టేసే ఉంటాను. అరే నీకు షూటింగ్ అన్నా కదా, నో ప్రాబ్లం, నేను జస్ట్ చిన్న ఈవెంట్, నేను దీన్ని చెప్తానంటే అన్న నీ షూటింగ్ అన్న టైం మళ్ళీ చెప్తానే 10 నిమిషాలు ఫోన్ చేసి షూటింగ్ మధ్యలో వస్తాను ఇక్కడ సో దగ్గర, నేను ఏ టైంకి రావాలి చెప్పంటే ఈ టైంకి రా. ఆ టైంకి పాపం వచ్చి షూటింగ్లో వచ్చి నా కోసం వచ్చి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి. తను మీరు చెప్పినట్టే వెరీ టాలెంటెడ్. అండ్ మా ఎస్తర్ గురించి చెప్పాలంటే మా సినిమా హీరోయిన్, ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు. ఎందుకంటే ఆ డైలాగ్ డిక్షన్ కానీ, ఇప్పుడు చూసారు కదా స్టేజ్ మీద అనార్గులుగా మాట్లాడే డైలాగ్ లేకుండానే ఇస్తే వీ జస్ట్ ఇమాజిన్, అసలు జస్ట్ అలా నవిలి ఆ డైలాగ్లో వచ్చేసారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రకమైన ప్యాషన్తోని, పిచ్చితోనో ఏదో చేయాలని తప్పతున్న వాళ్ళు, అందుకే వాళ్ళు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నారు. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా టాపిక్స్ రాసుకోవాలి, ఇదే మాట్లాడేస్తే ఇంక మాట్లాడడానికి ఉండదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ తేజ, మై పిఆర్ తేజ, పాపం రోజు పొద్దున్న లెగ్గానే మెసేజ్ పెడుతుండే తేజ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధునే వెళ్ళిపోయా. మధు నా ఫేవరెట్, నా ఫ్రెండ్ ఆల్సో. మధు ఇద్దరు పిఆర్ టీంలో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ. నేను ఎప్పుడైనా విసిగిస్తే థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు చాలా ఈవెంట్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి అందరికీ. వన్స్ అగైన్ మళ్ళీ పేరున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విల్ లవ్ యూ యాజ్ ఆల్వేస్. యా ప్లీజ్, థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. ఎస్తర్ గారిని, సత్యం రాజేష్ గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని అండ్ అలానే యుగంధ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. యా sir, please have your seats. Yeah. హలో రెడీయా? రెడీ. జన్మదిన శుభాకాంక్షలు రాజేష్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కమెడియన్గా ఉన్న రాజేష్ ఒక సస్పెన్స్ హర్రర్ సినిమాలు చేస్తూ ఇవాళ నుంచి మళ్ళా రేపటి నుంచి, అంటే ఇవాళ మీరు పుట్టింది కాబట్టి రేపటి నుంచి కొత్త అడుగులు వేయబోతున్న రాజేష్ ఈ జన్మదినానికి నిర్ణయాలు ఏం తీసుకున్నారు, రేపటి నుంచి ఏం చేస్తారు? ఇలాదన్నా ఇక్కడి నుంచి రోజు ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకుంటున్నాను నేను. 4 o'clock లేచి వాకింగ్ చేసి తర్వాత షటిల్ ఆడి ఆ తర్వాత రోజు హెల్తీ ఫుడ్ తింటూ ఈ నాన్ వెజ్ మానేసి, ఆయిల్ కూడా మానేసి, షుగర్ థింగ్స్ మానేసి, మందు సిగరెట్ మానేసి చాలా నీట్గా ఉందామని అబ్దుల్ కలాం గారు చెప్పాడు, కలగంటున్నానన్న. జోక్సే పాట వేయలేదన్న. నేను ముందు కూడా నేను మందు అలవాటు, సిగరెట్ అలవాటు లేదు నాకు. సో ఇప్పుడు కొత్తగా మాడడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్.
ఎట్లా ఉంటుంది సినిమా కెరీర్ అంతా? ఇవాళ బర్త్డే కాబట్టి సినిమాల్లో బర్త్డేలు చాలా తక్కువ జరుపుకుంటారు. మొత్తం ఓవరాల్ కెరీర్ చూసుకుంటే ఈ సినిమా వరకు ఏమనిపిస్తుంది మీకు? ఆనెస్ట్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. ఇది ఆనెస్ట్, మీకు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, ఐఎమ్ జస్ట్ సస్టైనింగ్ అంతే. నెక్స్ట్ సినిమా బాగుంటుంది, ఈ 2 months గ్యాప్ వచ్చింది, అరే ఆ సినిమా బాగుంటుంది, ఈ సినిమా చింపేస్తాను, అరే దీనికోసం వర్కౌట్ చేద్దాం, దీనికోసం రే జిమ్నాస్టిక్స్ చేద్దాం అనుకుంటే ఏదో కష్టపడుతూ ఐ బిన్ డూయింగ్ ఫ్రమ్ 20 years. ఐ బిన్ అంటే ఏదర్ నా లుక్స్ కానీ నా ఫిజిక్ కానీ ఏదో లావడం సన్నవడం ఇవన్నీ పెద్ద పెద్దలు జరుగుతాయి, కానీ నా బోటోళ్ళకి అది అవసరం లేదు. బట్ స్టిల్ ఏదో చేయాలని తప్పడంతో కొత్తగా ప్రయత్నిస్తూ ఐఎమ్ సస్టైనింగ్ అంతే. నాట్ సక్సెస్ఫుల్. ప్రాబ్లీ గత 4-5 years నుంచి నేను చూసాను ఈ సక్సెస్. 20 yearsలో ఈ 4-5 years నుంచి నేను చూస్తున్నాను సక్సెస్ అంటే కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకు రావడం. మీరు కథలో చూస్తుంటే ఇప్పుడే వెనకాలే కానీ నేను పబ్లిక్గా వచ్చి మాట్లాడడం కూడా మొహమాటం. ఏంటంటే ఏం సాధించాను జీవితంలో, ఇంటర్వ్యూలకు వస్తారు చాలామంది, ఏం సాధించాను జీవితంలో. నేను సాధిస్తే చెప్పొచ్చు, డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి బిల్ గేట్స్ చెప్తే వింటారు, సిగ్నల్స్ అడుక్కున్నాడు చెప్తే వినరు. అందుకే నేను ఎక్కువగా మాట్లాడకుండా సీక్రెట్గా ఉంటాను. ఇప్పుడు కొంచెం దట్స్ హౌ. ఇప్పుడు ఇన్ని బర్త్డేల తర్వాత ఈ బర్త్డే ఆనెస్ట్ నిజంగానే నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇయర్ బర్త్డే చాలా చేంజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్. ఈరోజు నిన్నటి నుంచి ఇప్పుడు దాకా నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ కానీ, నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే విధానం కానీ, డైరెక్టర్స్తో కలిసినట్టు విధానం కానీ, అండ్ జస్ట్ మీరు చెప్పింది దిస్ ఇస్ అప్పుడు 20 years నుంచి వెళ్ళి ఈ 3-4 years నుంచి వేరే ఉంది. ఐఎమ్ హ్యాపీ నౌ. దట్స్ ఇట్. ఐ రియలీ ఇది బెస్ట్ బర్త్డే ఇది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు ఇది ఇందులో సినిమాలో ఒక మర్డర్ ఉంది, క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు అంటున్నారు. ఎట్లా? ఫ్యామిలీ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇందులో మర్డర్ మిస్టరీ అనుకుంటా, మర్డర్ కూడా అయింది, క్రైమ్ థ్రిల్లరు, ఫ్యామిలీ పిల్లలు చూడొచ్చు అంటున్నారు. ఎలా పిల్లలు కూడా ఎలా చూస్తారు? మర్డర్ అయ్యిందని మీరు అనుకుంటున్నారు? ట్రైలర్లో చూపించారు కదా. చూపించలేదు, చెప్పారు. అంటే ఒక క్యారెక్టర్ అడిగింది, అది అయిందా లేదనే తెలియదు కదండి. ఓకే, మర్డర్ పిల్లలకి పిల్లలు ఎలా చూడొచ్చు? క్రైమ్ థ్రిల్లర్ కదా, అందుకని చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ పిల్లలు చూడరా? చూస్తారండి. క్రైమ్ థ్రిల్లర్ చూడొచ్చు. అందులో ఉండే ఎమోషను, అందులో ఉండే ఒక మెసేజ్, అంటే క్రైమ్ థ్రిల్లర్ ద్వారాగా కూడా మెసేజ్ చెప్పొచ్చు, అందులో ఉండే ఎమోషన్ని చెప్పొచ్చు. ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, దాని ద్వారా ఒక లెసన్ కూడా ఉంటుంది. అదేంటి అంటే మీరు అడిగిన క్వశ్చన్ లాగే సస్పెన్స్. మీ క్వశ్చన్ కూడా చాలా సస్పెన్స్గా ఉంది. ఆ క్వశ్చన్ మీరు అడిగింది కరెక్టే, ఎందుకంటే అక్కడ దాచాం కాబట్టి, అందులో ఉన్నది రివీల్ చేయలేం కాబట్టి అది ఇప్పుడు చెప్పలేమంతే ఎలా చూడొచ్చు అనేది. సో దాని వెనక ఉండే కథ ఒకటి ఉంటుంది కదా, ఆ కథకు సంబంధించిన ఎమోషన్ ద్వారాగా కనెక్ట్ అవుతారండి. పేరెంట్సే చెప్తారు, పేరెంట్సే పిల్లలకి చూపిస్తారు ఈ సినిమా. ఓకే. ఎస్తర్ గారు, మీరేంటి అన్నీ సస్పెన్సు, క్రైము ఇట్లాంటి సినిమాలే చేస్తున్నారు? నాకు తెలిసి ఈ మధ్య అలాంటి జానర్స్ ఎక్కువ. అంటే ఒకప్పుడు మేబీ నేను ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పుడు 2013-14 కలా అప్పుడు ఒక జానర్స్ ఉండే, అన్నీ ఒకేలా సినిమాలు. అప్పుడు మనకి వేరేలాంటి స్క్రిప్ట్స్ చేయాలన్న కోరికలు ఉంటే కూడా అలాంటి స్క్రిప్ట్స్ లేవు. సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న స్క్రిప్ట్స్ జానర్స్ ఇవి. ఇప్పుడు ద వేవ్ ఆఫ్ థాట్స్ కానీ, ద వేవ్ ఆఫ్ మార్కెట్, ద వే ఆడియన్స్ లైక్స్, అవన్నీ అదే రకంలో ఉన్నాయి. కాబట్టి సినిమాలు మాత్రమే కాకుండా ఒక టెలివిజన్ షో వేసిన టెలివిజన్ షోలో కూడా అవే క్రైమ్ పెట్రోల్లే జరుగుతున్నాయి. సో నాకు తెలిసి సినిమాల కింద ఎక్కువ ట్విస్ట్లు, టర్న్లు రెగ్యులర్ లైఫ్లో జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి వాళ్ళ లైఫ్ని మించి ఒక స్టోరీ చూడాలని ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ లాగే ఇంకో లైఫ్ స్క్రీన్లో చూడాలంటే వై షుడ్ దే పే? సో డెఫినెట్లీ దే వాంట్ టు సీ విచ్ ఇస్. ముందు బ్యాంకాక్ చూడలేదు, ప్యారిస్ చూడలేదు, స్విట్జర్లాండ్ చూడలేదు, కాబట్టి స్విట్జర్లాండ్ డ్యాన్స్ చేసేది చూడాలని ఉండే. ఇప్పుడు ఒక వీకెండ్ ఆఫ్ ఉంటే ఐటీ వాళ్ళే టికెట్ వేసి మాల్దీవ్స్, మారిషస్ వెళ్ళొస్తారు. సో ఇప్పుడు మాల్దీవ్స్లో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళకి ప్రాక్టికల్గా తెలుసు. సో నౌ దే వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. సో ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. బట్ ఐ థింక్ దిస్ ఈస్ అ గోల్డెన్ ఎరా ఫర్ హార్డ్ వర్కింగ్, ప్యాషనెట్, క్రియేటివ్ పీపుల్.
ఫైనలీ ఈ ఒక ఎరా వచ్చింది మన ఇండస్ట్రీకి. నాకు తెలిసి గోల్డెన్ ఎరాస్ వచ్చాయి, వేరే వేరే ఎరాస్ వచ్చాయి, బట్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ప్లాటినం డైమండ్ ఎరా ఆఫ్ సినిమా, ఇండియన్ సినిమా ఎస్పెషలీ. బికాజ్ ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేని విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, మన ఆడియన్స్ కూడా అలాగే మనకు సపోర్ట్ ఇస్తున్నారు. సో క్రియేటివ్లీ ఒక చాలా సంవత్సరాల నుంచి మన రాజేష్ గారు కూడా చెప్పినట్టు 20 years 30 years కష్టపడిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఫలం వచ్చే టైం వచ్చింది. టెక్నీషియన్స్కి కూడా, డైరెక్టర్స్కి కూడా, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి, నిజంగా కష్టపడే వాళ్ళకి పైకి వచ్చే స్కోప్ ఇప్పుడు వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను సెలెక్ట్ చేసేది రోల్స్ మాత్రమే. స్క్రిప్ట్స్ చూడండి, డైరెక్టర్ గారు, రైటర్స్ గారు వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు మనకి ఇస్తే ఈ రోల్కి వీళ్ళు బాగుంటారని మన దగ్గరకు వస్తేనే మన దగ్గర చాయిస్. నేను ఇంట్లో కూర్చుంటే నేను ఇది చేస్తానని చెప్తే నా దగ్గరకు రాదు. సో ఐఎమ్ జస్ట్ చూజింగ్ ద రోల్స్ దట్ ఆర్ కమింగ్ టు మీ. సో ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ద రైటర్స్. ఇప్పుడు రాస్తున్న ప్రతి రైటర్స్కి, డైరెక్ట్ చేస్తున్న ప్రతి కొత్త కాన్సెప్ట్స్తో వచ్చే డైరెక్టర్స్కి, ఇంత ధైర్యంగా డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్కి మనం నిజంగా చప్పట్లు కొట్టాలి. దే ఆర్ రియలీ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. రాజేష్ గారు, మీరు కూడా సేమ్ పొలిమేర 2 మొన్న నిన్న రిలీజ్ అయిన గీతాంజలి, ఇప్పుడు ఇది, ఇవన్నీ ఏంటి మీరు క్రైమ్, సస్పెన్స్, హర్రరు ఈ జానర్లో ఎక్కువ వెళ్తున్నట్టున్నారు. ప్లస్ పొలిమేర టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? అది ఓటీటీలో రిలీజ్ అయిన పొలిమేర మీ కెరీర్లో. పొలిమేర రిలీజ్ అయినప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు చాలా చిన్నగా రిలీజ్ అయింది. చాలా చిన్నది, బేసిక్గా బడ్జెట్ కూడా చాలా చిన్నది, చాలా చిన్నగా. ఓటీటీ అప్పుడు లాక్డౌన్ వల్ల థియేటర్స్ లేకపోతే మనం టీవీలో వచ్చి చాలా పెద్ద హిట్ అయింది 2 yearsకి. ఈ 2 years స్పాన్లో మన పార్ట్ 2 బాగుంది కదా అని పార్ట్ 2 చేస్తే అది ఇంకా పెద్ద హిట్ అయ్యేసరికి అంతవరకే ఆ పొలిమేర. కానీ గీతాంజలి ఏంటంటే 10 years బ్యాక్ గీతాంజలి చేశాను నేను. సో ఆ గీతాంజలి హ్యావ్ టు డూ పార్ట్ 2 కూడా చేయాలి నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి. నేను చేయను అని చెప్పే సీన్ లేదు. ఎందుకంటే పొలిమేరకు ముందే అది లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది అది గీతాంజలి సినిమా కూడా. అది అప్పుడు ఒక కామెడీ సినిమా, దానికి పొలిమేరకు సంబంధం లేదు. నెక్స్ట్ పొలిమేర 3 చేస్తాను. బట్ ఈ మధ్యలో 2-3 సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒకటి చేస్తున్నాను, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఒకటి చేస్తున్నాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. మర్డర్ మిస్టరీలు, దయ్యాల సినిమాలు చేయట్లేదు. కోయిన్సిడెన్స్ అంతే. డైరెక్టర్ యుగంధర్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్గా సినిమా మీద మంచి రిపోర్ట్ క్యారీ అవడం అన్నది సెల్డమ్ హ్యాపెన్స్. వెరీ నా కెరీర్లోనే నేను చాలా తక్కువ ఇన్స్టాన్సెస్ ఐ హ్యావ్ రియల్లీ విట్నెస్డ్ యాజ్ ఆఫ్ దిస్. ఇలాంటి ఈ సినిమా కంటే ఈ మధ్య రోజుల్లో ఏ సర్టిఫికెట్ ఎక్కడ ఎప్పుడు వెళ్ళా. అంటే సెక్స్ అయినా, వైలెన్స్ అయినా, రొమాన్స్ అయినా విచ్చలవిడిగా ఇచ్చేస్తుంది, మామూలుగానే పంపించేస్తున్నారు. బట్ దీనికి ఏ సర్టిఫికెట్ ఏంటన్నది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ దీంట్లో. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటగా సినిమాకి? మీకెలా లీక్ అయింది? మీకెలా లీక్ అయింది? ఏం లీక్ కాకుండా ఇక్కడ ఎందుకు? ఏ కాబట్టి లీక్ అయిందా? వీఆర్ మీడియా కదా, అందులో మేము కొంచెం సీనియర్ మీడియా కదా. మీకు ట్రైలర్ చూసారు కదా, ప్రీవియస్ ట్రైలర్. అవును. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసారు. అవును. అండ్ ఈ పోస్టర్స్ కానీ, మన ఈ టెనెంట్కి సంబంధించి పోస్టర్స్, సాంగ్ చూసే ఉంటారు కదా. మీకు ఆ టోటల్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కడన్నా మీకు అనిపించిందా? నేను అదే, అశ్లీలత అన్నది ఎక్కడా లేదు. అసభ్యకరమైన మాటలు, డబుల్ మీనింగ్లు అలాంటివి కూడా ఎక్కడా లేవు. చాలా నీట్గా, క్లీన్గా ఉంది. మరి ఏ సస్పెన్స్ పెట్టావో, మరి ఏ రకంగా రేపు థ్రిల్ చేయబోతున్నావో, వీఆర్ ఎట్ టు సీ ద ఫిల్మ్. బట్ ఇంతవరకు అయితే మాత్రం దెర్ ఇస్ నథింగ్ అబ్జెక్షనబుల్ రియల్లీ ఆన్ ది స్క్రీన్ ప్రెజెంటెడ్. దట్ ఈస్ ఫర్ షూర్. అదే అక్కడే నువ్వు ఆ ఎలిమెంట్ ఆఫ్ సీక్రెట్ ఏంటి, వై, ఏ సర్టిఫికేట్ సీక్రెట్ అని మీరే అన్నారు కదా సార్. సీక్రెట్ అంటే అలా కదా, అంటే వైలెన్స్, మర్డర్ ఉందో లేదో తెలియదు, విలన్ ఎవరో తెలియదు మాకు. అంతకన్నా మీ అందరికీ తెలిసింది మాకు పూర్తిగా సస్పెన్స్. అట్లీస్ట్ ఏ సర్టిఫికెట్ అన్న పాయింట్ ఎందుకు టచ్ అయింది, ఏ యాంగిల్లో? అది సినిమా చూసిన తర్వాత నేనే మళ్ళీ అడుగుతాను, ఈ సినిమాకి ఏ ఇవ్వచ్చా, ఏ అవసరమా, అవసరం లేదా అనేది కూడా మీరు తర్వాత తెలుస్తుంది. అయితే సర్ప్రైజ్ అయ్యావా నువ్వు? బాగా సర్ప్రైజ్ అయ్యాను. దీనికి ఏ సర్టిఫికెట్ ఏంటనే? అవును, అంటే నేను రాసుకున్నది కానీ, మేము తీసిన దాంట్లో అక్కడ ఉన్న ఎమోషన్కి ఊహించలేదు.
ఓకే. నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఊహించలేదు. ఓకే. దాన్ని ఇంకోలాగా తీసుకోవాల్సి వచ్చిందంటే అంటే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కాదు, మేము మీరే. మేము ఇంకోలా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఇట్స్ ఫైన్. No, we are fine అండి. ఇఫ్ యూ సే ఇట్ వాజ్ మోర్ షాకింగ్, సర్ప్రైజ్ కాదు ఎక్కువ షాకింగ్. వీ వర్ ఎక్స్పెక్టింగ్ నేను లాస్ట్ 45 minutes అలా ఉంటుంది. లైక్ యూనో ప్రతి నిమిషం ట్విస్ట్, క్రైమ్ థ్రిల్లర్ ఆబ్వియస్లీ వాళ్ళకున్న కన్స్టెంట్స్ వల్ల వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు కూడా చెప్పేటప్పుడు చాలా బాధతో చెప్తున్నారు. సో యాక్చువల్లీ దట్ వాజ్ షాకింగ్, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ నేను మూవీ చూసినప్పుడు ఫర్గెట్ అబౌట్ ఏ సర్టిఫికేట్ అండ్ ఆల్, దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని డిసైడ్ అయినాం కదా. అది సినిమా రిలీజ్ అయినాక మీతో అందరితో వింటాను అనుకున్నాను నేను. బికాజ్ యూ గోయింగ్ టు హానెస్ట్లీ ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ టు టాక్ అండ్ రైట్ అబౌట్ ద మూవీ, ఐ వాజ్ డామ్ ష్యూర్ దట్ వాజ్ మై గట్ ఫీలింగ్ విచ్ సేయింగ్. అది వాళ్ళ నోట విన్నాను కదా, అది నాకు యాక్చువల్లీ వెరీ షాకింగ్. బికాజ్ నేను సినిమా సక్సెస్ అక్కడ తర్వాత నేను వెయిట్ చేస్తుండే, కానీ అది మాకు వీలే చెప్పారు, జ్యూరీయో చెప్పారు. సో అని మేము ఏ సర్టిఫికేట్ అనేది కేర్ చేయట్లేదు, ఎందుకంటే యాజ్ ఈ సెడ్ పేరెంట్స్ ఓన్లీ విల్ టెల్ కిడ్స్ టు గో వాచ్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎక్కువ రివీల్ చేయలేము మూవీ గురించి. ఎస్ సర్టిఫికేట్ రావాల్సింది ఏ సర్టిఫికేట్ వచ్చిందని. ఎస్ అంటే సక్సెస్. దట్ ఆటోమేటిక్లీ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ సక్సెస్. దెన్ చిన్నపిల్లలు అనేది డెఫినెట్లీ యూనో ఎవ్రీబడి విల్ సే. ఇంకా అందులో జ్యూరీలో వాళ్ళు అన్నారు, బయటకు వచ్చి నాకు పర్సనల్ చెప్పింది, మా కిడ్స్ని ఫస్ట్ డే చూడమంటానండి. సో ఇట్స్ లైక్ దాట్, బట్ దే హ్యావ్ దర్ కన్స్ట్రెంట్స్. సో అది మీకు అర్థమవుతుంది. హానెస్ట్గా మీరు అందరు చూసినప్పుడు యుగంధర్ గారు అన్నట్టు యూ ఆర్ ద జడ్జెస్, యూ విల్ రైట్ అబౌట్ ఇట్ అండ్ యూ విల్ నో వాట్ వై యూర్. మీరే కాల్ చేస్తారు యాక్చువల్లీ, యూ విల్ కాల్ ఎవ్రీబడి ఇన్ ద క్రూ. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. రాజేష్, నార్మల్గా నువ్వు ఇందాక పొలిమేర ఇవన్నీ నువ్వు ప్రతి సినిమాకి నువ్వు అది హారర్ కామన్ ఫిల్మే అవ్వచ్చు, కామన్ కంటెంట్ అవ్వచ్చు, లేదా కామన్ జానర్ అవ్వచ్చు, కానీ బట్ ఏదో నువ్వు స్పెషల్గా ఒకటి స్కోర్ చేస్తుంటావు సినిమాలో, అంటే సమ్ స్పెషల్ యాంగిల్. పొలిమేర 1, పొలిమేర 2 కూడా దేర్ వాజ్ ఎ సీ డిఫరెన్స్, సీ చేంజ్ నీలో, నిన్ను ప్రెజెంటేషన్ చేసుకోవడంలో. ఈ సినిమాలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీ దగ్గర నుంచి? బికాస్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ యూ సత్యం సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం కదా, నీ దగ్గర నుంచి ఏది ఈ సినిమాలో కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అవన్నీ కామన్ కావచ్చు. పొలిమేర అనేది ఒక కైండ్ ఆఫ్ సినిమా, అది ఈ సినిమా చూసి సినిమా ఇంటర్వెల్లో మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం మీరు నన్ను ఎంత దారుణంగా నన్ను దారుణంగా తిట్టుకుంటారు, అంటే ఎంత క్రూయల్ అన్నట్టు కోప్పడతారు మీరు. క్లైమాక్స్లో అంత షాక్ అవుతారు. అంటే సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్, ఒక సాంగ్లో స్మైల్ తప్ప సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్. ఒక్క ఎక్స్ప్రెషన్కి 1% కూడా ఎక్కడ తగ్గదు, పెరగదు, తగ్గదు. ఒకటే సినిమా అంతా చూడండి మీరు, ఓన్లీ సాంగ్లోనే చేసి స్మైల్ అని ఉంటుంది తప్ప ఇంకెక్కడ ఉండదు. అంటే ఇందాక సారీ కంటిన్యూ చేస్తున్నావు అంతే. కాబట్టి ఇందులో కొత్తదనం ఏంటంటే నేను ఒక మూడ్లో ఒకే ఎక్స్ప్రెషన్లో మాట్లాడుతున్న సినిమా అంతా, అదే మీకు భయానికి గురి చేస్తుంది. ఓకే, కానీ రొమాన్స్ చేశాను అదే సాంగ్, అదే చెప్పాను, సాంగ్లో రొమాన్స్ చేశాను. ఒక సాంగ్లో నవ్వడం, జోవియల్గా ఉండడం, లైవ్లీగా ఉండడం తప్ప పెద్ద సినిమా అంతా ఒకేలా ఉంటుంది. వెరీ నైస్. ఎస్ సార్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సో యాంజలిక్లీ beautiful and you are popular in 1 or 2, 3 more languages also. Yes. Why you are not continuing to be so what do you call frequent on screen as far as Telugu is concerned? ఐ థింక్ అదే నేను ముందు చెప్పినట్టు స్క్రిప్ట్స్ అండి. స్క్రిప్ట్ హ్యాస్ టు డిసైడ్. నేను ఏదో చేయాలనుకుని సంవత్సరానికి 10 సినిమాలు చేసి అది ఎవరికి గుర్తుండకపోయి, నేను కూడా ఆ సినిమా గురించి ఎక్కడ చెప్పలేకపోయి, అలాంటి సినిమాలు ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ నంబర్స్. ఐఎమ్ ఓన్లీ ఇట్ ఇస్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అయిపోతుంది. దానికి ఇప్పుడు నేను తక్కువ వచ్చిన అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్, ఆడియన్స్ హ్యాస్ దిస్ క్వశ్చన్ దట్ వీ వాంట్ టు సీ యూ మోర్. నన్ను చూసి అబ్బా ఇంకా ఎంతసేపు చూడాలి ఏమేనే అని చెప్పుంటే, that is I've not achieved anything. I've only achieved a duration. Even in cinemas that I'm doing, నేను చేస్తున్న సినిమాలు కూడా ఐ డోంట్ కేర్ నాకు ఎన్ని సీన్స్ ఉన్నాయి, నేను ఎంతసేపు కనిపిస్తున్నాను అనేది కాదు, ఉన్నంతసేపు నేను ఏం చేస్తున్నాను ఆ స్క్రీన్ మీద కానీ ఆ స్క్రిప్ట్లో కానీ. ఒక స్క్రిప్ట్కి నా క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకే సీన్ అయినా 5 షార్ట్స్ అయినా 5 షార్ట్స్లో స్టోరీలో ఏం మార్పు వస్తుంది నేను రావడం వల్ల. అనదర్ థింగ్ ఇస్ ఆల్సో, ఈ సినిమాలో ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఒక అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్ కావాలి. సో ఒక్క హీరోయిన్, ఒక అమ్మాయి
అంటే షీ షుడ్ బి అ ఫీమేల్, షీ షుడ్ బి సర్టన్ లుకింగ్ పర్సన్, ఎవరైనా ఓకే అని ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఉంటుంది, రాసేటప్పుడు ఎస్తర్ గారి కోసం అని రాస్తారు, ఎస్తర్ గారు చేయాలని రాస్తారు. అలా రాసేటప్పుడు దాని క్యారెక్టరైజేషన్ కానీ విజువలైజేషన్, ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇలాగే కనిపించాలని నన్నే ఊహించుకున్నారు కాబట్టి నన్ను ఇలా చూపించాలనుకున్నారు. ఏదో ఒక అమ్మాయి కావాలైతే నేను కాకపోతే సడన్గా ఫోన్ ఎత్తి ఇంకొకరికి కాల్ చేస్తాను, ఒక లిస్ట్ ఉంటుందన్నమాట, ఈమె కాకపోతే. బట్ ఎస్తర్ గారి కోసం నేను చేస్తుంటే ఎస్తర్ గారు మాత్రమే ఉంటారు ఆ బ్రాకెట్లో. So when they particularly do it for me, then I would love to do that film when it is for me. If it is just for any other girl, then might as well go. ఏదో ఒక అమ్మాయికి చేయొచ్చు కదా, నేనే చేయాలని ఏం లేదు. అంటే ఆ బ్రాకెట్ లో ఎస్తర్ ఉన్న క్యారెక్టరే చేస్తారా? అవును, అంతేనా? ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తారు. అంతేనా? ఎవరో ఒక అమ్మాయి ఉండాలి, ఒక రోజు ముందు కాల్ చేసి రేపటి నుంచి షూటింగ్ ఉంది, వేరే ఎవరు దొరకట్లేదు మీరు రండి అని చెప్తే చెయ్యదు. ఎందుకంటే ఐ డోంట్ థింక్, అంటే దెర్ ఇస్ నో పాయింట్. అలాంటి సినిమా చేసినా ఎవరో ఒక అమ్మాయి చేసింది అంతే. కానీ ఎస్తర్ చేస్తే, ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తే ఎస్తర్ దాన్ని డెలివర్ చేయగలుగుతుంది. అలాంటి సినిమాలో 10 సంవత్సరానికి ఒక్కటి చేసినా అది 10 సంవత్సరాలు మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు భీమవరం బుల్లోడు చేసి 10 years అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా కలిస్తే పీపుల్ రిమెంబర్ భీమవరం బుల్లోడు, పీపుల్ రిమెంబర్ రెక్కి. సో 10 సినిమాలే చేసినా ఆ 10 సినిమాలు దీని తర్వాత ఇది అని రిమెంబర్ చేసి ప్రతి ప్రాజెక్ట్ పేరు చెప్పగలుగుతున్నారు అనేది is what I have achieved in my journey అనుకుంటున్నాను. Fantastic. We wish all your hopes and aspirations come true. Thank you. రాజేష్ గారు, All the very best. Thank you. రాజేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్న. రాజేష్ బాబు సత్యం రాజేష్ గా మారిన 20 years అవుతుంది. అయ్యా 20 years కంప్లీట్ అయింది. 20+ అవుతుంది. అండ్ 350 పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అంటూ ఇంకా హ్యాపీ లేదు. అంటే కెరియర్లో 20 సంవత్సరాలు కెరియర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఉంటారు, కొద్దిగా ఉంటారు. మీరు 20 years సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఇప్పుడు 20 years తర్వాత కూడా లీడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో మీరు హ్యాపీ లేదన్నారు, ఎక్కడ ఏ పార్ట్లో హ్యాపీగా లేదన్నా? క్యారెక్టర్స్ రాక మీరు అనుకున్న క్యారెక్టర్స్ మీకు రావట్లేదా, లేకపోతే ఎక్కడ? లేదు, ఐ వెరీ హ్యాపీ. నేను చాలా హ్యాపీ అయ్యాను. నేను ఎంత హ్యాపీగా లేకపోతే 20 years ఉండగలుగుతాను. నేను చాలా హ్యాపీ. అంటే నేను చెప్పింది ఏంటంటే, నేను చక్కగా సస్టైన్ అవుతాను సక్సెస్ఫుల్గా. మనం నెంబర్ 1 ఆ సూపర్ స్టార్ ఆ రేంజ్లో నేను సక్సెస్ అవ్వట్లేదు కదా. నేను ఒక రేంజ్లో చక్కగా మీడియంగా వెళ్తున్నాను. నేను నెక్స్ట్ సినిమా బాగా చేద్దాం, ఇంకొక సినిమాలో చేద్దామని ప్లానింగ్గా వెళ్తున్నాను. అదే సక్సెస్ ఈ 3-4 years నుంచి అనుకున్నట్టు బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాను. ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. అంటే నేను కమిట్ అయిన ఒక కథ విన్నాను. అది ఆ 4-5 months తర్వాత ఒక కథ నచ్చింది, అది బాగుంది అనిపించి ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే వాళ్ళు అరే చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు మంచిగా ప్లానింగ్లో ఉన్నాను అంతే, అంతేగాని ఐమ్ వెరీ హ్యాపీ. ఈ 20 yearsలో నాకు తెలిసి నా అంతా హ్యాపీగా ఎవరు ఉండుంటారు. ఎందుకంటే యూ టేక్ మై జర్నీ, మధ్యలో ఒక దగ్గర క్షణం కానీ, ఇంకో దగ్గర పోలరంగా, ఇంకో దగ్గర మిర్చి కానీ, అలా చాలా మైల్ స్టోన్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా నేను వేసి వస్తుంటాను. నేను 350 filmsకి దాట్ పైన ఒకసారి మీకు ఇంకా డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చేయలేదు లేకపోతే ఇది మిస్ అయింది అని ఏమైనా ఉన్నాయా? లేదు. డ్రీమ్ రోల్స్ అంటే నాకు ఒకటే డ్రీమ్ రోల్, ది బెస్ట్ రోల్ ఏంటంటే నాకు క్షణం. అలా ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నాను. అలా సినిమా ఒక భయపెట్టి పోలీస్ వాళ్ళు సిన్సియర్గా అంత సీరియస్గా చేస్తే చూస్తారు జనాలు అని కూడా తెలియదు. బట్ అలా చేశాను, సక్సెస్ అయ్యాను. ఇక్కడ నుంచి కొత్త క్యారెక్టర్స్ చేస్తాను. ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని పట్టలేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి తగ్గట్టు వర్కౌట్ చేసేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అండ్ ఐ జస్ట్ లవ్ యూ. ఎందుకంటే నీకు గుర్తుంది, నాకు గుర్తుంది, నా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడనే. థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు చెప్పండి. ఓకే, లుక్ చూస్తుంటే 2 ట్రైలర్లు చూసాం. ఈ లుక్ చూస్తుంటే కొంచెం థిన్గా డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ లుక్లో కనపడడం కోసం మీరు ఏమైనా కొంచెం హార్డ్ వర్క్ ఏమైనా చేశారా, లేదంటే రెగ్యులర్ సినిమాలాగే చేసుకెళ్ళిపోయారు? ఇది కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా. యాక్చువల్లీ అప్పుడు దీనికి వర్క్ చేయడానికి అంత టైం లేదు, అంటే క్యారెక్టర్ అలా ఫిజికలీ మార్చడానికి కానీ. అదే నేను అంటున్నా, నాకు అందుకే భయం వేసింది. పోలీస్ ఆఫీసర్గా చేస్తారైతే నాకు రోల్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ ఆ టైంలో నేను పుట్ ఆన్ అయ్యి ఉన్నాను వేరే వర్క్లో కంటిన్యూస్. అండ్ ఒక్క రోజు కూడా మధ్యలో ఏదో ఒక 10 days వర్కౌట్ చేసి జాయిన్ అవుతానని చెప్పేంత రోజులు కూడా లేవు. డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పారు, ఎప్పుడు షూటింగ్ అంటే ఇమీడియట్లీ షూటింగ్కి వెళ్తున్నాము. సో అలా ఉన్నప్పుడు ఏంటి ప్రిపరేషన్స్కి టైం లేదు కదా, ఒక 1 weekలో 5 daysలో అయ్యే పని కాదు ఇది అని చెప్పి
తర్వాత మళ్ళీ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనుకుంటే మరీ ఇంత నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్ అనమాట. సో నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాకు ప్రిపేర్ అయ్యేంత టైం లేదు. మెంటలీ ప్రిపేర్ అయ్యాను కానీ ఫిజికలీ ప్రిపేర్ అయ్యే టైం లేదు. బట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ కన్విక్షన్, ఆయనకి నా మీద ఉన్న నమ్మకం, ఇప్పుడు కూడా గొప్పగా చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను అవునా నిజంగానేనా. బట్ హీఈస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. నాలో ఉన్న మంచిని నాకు చూపిస్తూ, లేదండి మీరు చేయగలుగుతారు, ఎంత బాగున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు. సో డ్రెస్ ట్రయల్స్ చేసేటప్పుడు కూడా ఒక 2 రోజుల ముందే డ్రెస్ ట్రయల్స్ చేసి అది నన్ను నేను ప్రాపర్గా చూసి, వెన్ ఐ ఫెల్ట్ ఓకే, నేనే మరీ ఏమంటారు కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నాను అంతేగాని నిజంగా అంత బ్యాడ్ ఏం లేదు. నా మైండ్లో అది సెట్ అయిపోయి ఉంది, నేను పుట్టాన్ అయిపోయాను, బాగుండును. సో అప్పుడు నేను అనుకున్నా, మన సమ్టైమ్స్ మాట్లాడుతుంటాం కానీ ఎంతోసారి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అప్పుడు ఎవరో ఒకరు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి అది గుర్తించాలి, రిమైండ్ చేయాలి దట్ నో యూ కెన్ డూ దిస్. సో ఆ పని మన డైరెక్టర్ గారు చేశారు, ఆ పుష్ నాకు ఇచ్చారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా పర్టికులర్గా ఇలాగే కావాలి, ప్రతిదీ. ఒక స్పెక్స్ కూడా డైరెక్ట్ గారు స్పెక్స్ వేసుకున్నాను నేను. సో ప్రతి డీటెయిలింగ్ నేను ఎలా ఉన్నా అలా, అంటే నన్ను చేంజ్ చేయకుండా నేను ఉన్న దాంట్లో నన్ను రీప్రజెంట్ ఎలా చేయాలని డీటెయిలింగ్ డైరెక్టర్ గారు వర్క్ చేశారు నాకన్నా. నేను జస్ట్ తను చెప్పిన దారిలో నేను వెళ్ళాను అంతే. అండ్ కంప్లీట్ సరెండర్ అయిపోయి ఓకే ఇది అయితే ఇదే చేద్దాం, మన డైరెక్టర్ గారు చెప్తారు అయితే చేద్దాం అన్నట్టు ఒక నమ్మకం మీద, మ్యూచువల్ నమ్మకం మీద ముందుకెళ్ళాను. సో ఐ మెంటలీ ప్రిపేర్డ్, బట్ రెస్ట్ ఇస్ ఆల్ డైరెక్టర్ గారి విజన్ అంతే. బాగుందండి, లుక్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ గారు మీరు ప్రొడ్యూసర్ గారు ఇందాక అడుగుతూ ఏ సర్టిఫికేట్ అంటే మీరు సెన్సార్ బోర్డు మీద యు ఆర్ నాట్ హ్యాపీ అన్నారు, మీరు హ్యాపీగా లేరు మీకు వచ్చిన సర్టిఫికేట్ ప్రకారంగా అన్నారు. రివైజన్ కమిటీ నాట్ హ్యాపీ అనలేదు. వి సెడ్ వి నాట్ షాక్, అంటే షాక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి షాక్. అది ఇట్స్ ఇన్ దేర్ కన్స్టెంట్స్ వల్ల చేశారు. దానికన్నా షాకింగ్ మాకేముండే అంటే హౌ దే అప్రిషియేటెడ్ అవర్ మూవీ, దట్స్ ఇట్. బట్ మాకు ఒకవేళ అంటే ఇక్కడ కుదరకపోతే రివిజన్ కమిటీకి వెళ్ళొచ్చు, అలాంటి వెళ్ళడానికి ఏమన్నా మీరు చూసారా? వి డోంట్ వాంట్ టు గో. హ్యాపీగానే తీసుకున్నాం బికాజ్ వి సీ అల్టిమేట్లీ ఇస్ ద ఆడియన్స్ అండ్ మీరు అందరు కలిసే కదా జడ్జ్ చేస్తారు. వి డామ్ షూర్ దట్ యుల్ ఆల్ లైక్ ఇట్. ఇన్ఫాక్ట్ యుల్ టెల్ ఎవ్రీ పర్సన్ విల్ టెల్ అదర్ పర్సన్ టు వాచ్, దిస్ ఇస్ అవర్ గట్ ఫీలింగ్. అండ్ అందులో వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయేటప్పుడు మా పిల్లల్ని చూడమంటాను ఫస్ట్ డే అన్నారు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ. సో మాకు అసలు సంబంధమే లేదు. చాలా సినిమాలు వస్తాయి, డజంట్ మీన్ దట్ ఈస్ సంథింగ్, బట్ దిస్ లైక్ ఇట్. మనం వాళ్ళని కాదని వాళ్ళని ఫోర్స్ చేస్తే కానీ ఇంకోటి మాకు ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే సార్. సత్యనారాయణ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది క్రైమ్ ఎలిమెంట్స్ గురించి ఒక సినిమా తీశారు. సో ఈ ట్రైలర్లు చూస్తే ఒక జెలస్ హస్బెండ్ ఒక కేసులో ఇరుక్కుంటారు, ఐ మీన్ వైఫ్ మిస్ అయిందని చెప్పి. లైన్ చాలా సింపుల్ కనిపించింది. సో డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి, ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది అనుకోవడానికి? అదే సినిమాలో చూపిస్తాం. అంటే మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సర్ప్రైజింగ్ లేదు, సినిమా సర్ప్రైజింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్లో కత్తిపోటు అలాంటి సినిమా కాదు ఇది. ఇది కథ వింటున్నప్పుడు భలే ఉంది అనిపించింది. నాకు యాప్ట్ అనిపించింది. నాకు భలే ఉంది అంటే ప్రతి క్యారెక్టర్కి నాకు కొత్తదనం చూపిస్తే నాకు ఛాలెంజింగ్ కూడా, ఇది చేస్తే బాగుంటుంది ఫీల్ రావాలి, ఆర్టిస్ట్ రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా. సో కథ చెప్పినప్పుడు చాలా బాగుంది. అలా తీశారు, అంటే కథ చెప్పడం కన్నా చాలా మైన్యూర్ పాయింట్స్ కూడా చాలా క్లారిటీ తోటి చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా చేశారు సినిమా. జస్ట్ లవ్ ఇట్ ద వే ఈ డైరెక్టెడ్ ద మూవీ, దట్స్ ఇట్. సో మీరు పాస్ట్ మూవీ చూసుకున్నా సరే మీ పొలిమర్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. సో ఈ ట్రైలర్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్ కనబడుతుంది. సో జనాలు ఆ నెగిటివ్ చేస్తారు అనుకుంటారు కదా, నెగిటివ్ గెస్ చేస్తారు. అది సినిమా చూసి చేస్తారు, విలన్ ఎవరు సినిమా చూస్తే తెలుస్తుంది అది. ఈ సినిమా 100% బ్రదర్ ఈ 75 ఏళ్ళ 100 ఏళ్ళ చరిత్రలో బోల్డ్ సినిమాలు, సూపర్ సినిమాలు వచ్చాయి. ఇది ఓ సూపర్ సినిమా అని చెప్పను, కానీ మీరు ప్రతిదీ మీరు ఊహించినట్టు జరగదు అంతే. యూ లవ్ ఇట్. న్యూ పాయింట్ ఇది. చెప్పండి. సో 1 అంటే అవుట్ ఆఫ్ ద 10. సో మీరు ఎంత ఫ్రీగా మాట్లాడినా, ఎంత జోవియల్గా మాట్లాడినా, కొంతమందికి సత్యన్ రాజేష్ గారు చాలా ఇంట్రోవర్ట్, ఎక్కడ ఏం మాట్లాడలేరు అనే ఒపీనియన్ ఉండిపోయింది. మేబీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడినా, ఇంత ఫ్రీగా మాట్లాడినా సరే మీరేంటో కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలీదు. అండ్ అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఆఫ్టర్ పొలిమేరా 2 అని చెప్పేసి కూడా ఒపీనియన్స్ వస్తున్నాయి. ఆర్ ఆడియన్స్ ఆర్ రియల్లీ రెడీ టు వాచ్ సత్యన్ రాజేష్ గారు ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారు? అది ఆడియన్స్ అడగాలి. బట్ వాళ్ళు ఒక క్వశ్చన్, ఈ ఆడియన్స్ సత్యం రాజేష్ సినిమానా లేకపోతే సో అండ్ సో హీరో సినిమా అని కాదు, బాగుంటే చూస్తారు.
బాగోపోతే ఎంత పెద్ద సినిమా అయినా సరే మ్యాట్నీకి. మరి అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటే మరి అది ఎవరన్నా నాకు తెలియదు. నాకు అండర్ రేటెడ్ అంటూ ఉంటారు కదా. అంటూ ఉంటారంటే ప్రాబబ్లీ నేను మాత్రం నేను బాగా రన్ అవుతున్నాను, హ్యాపీగా మంచి సినిమాలు చేస్తున్నాను. ఇంకా దీనికి అండర్ రేటెడ్ అని ఎలా అంటారు నాకైతే అర్థం అవ్వలేదు. బట్ ఇంట్రోవర్ట్ అంటే నాకు కొన్ని భయం ఏంటంటే ఇంత ఫ్రీగా మాట్లాడి నేను మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చిన జనరేషన్ లాగా మనం చింపేస్తానని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నేను ఐ బీన్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఫ్రమ్ 20 years. ఐఎమ్ స్టిల్ ఇన్సెక్యూర్డ్ because I talk to the people who feel a lot of insecurity. I still respect each and everyone. I cannot say what to say that మేము గ్రేట్ మేము బెస్ట్ అని ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు మాట్లాడినాను. నేను ఐ ట్రై అని చెప్తాను ఎప్పుడు. దట్స్ నా మెంటాలిటీ అంతే. దట్స్ తెలియడానికి చెప్పారు. సో డైరెక్టర్ ఒక్క నిమిషం అమ్మాయిని అడిగింది ఫినిష్ చెప్పండి. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా మీరు ఇందాక ఓకే, సో 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ చాలా మంది మీతో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ యూ సస్టైన్ అండ్ ఇప్పటికి కూడా లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ పొలిమేర లాంటి మంచి సక్సెస్ మూవీ ఇచ్చిన అండ్ టెనెంట్ లాంటి మంచి స్టోరీతో వస్తున్నా యు ఆర్ స్టిల్ డూయింగ్ మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో అంటే లైక్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ నౌ యు ఆర్ డూయింగ్ నెగటివ్ క్యారెక్టర్స్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక స్టార్ హీరోకి యాంటాగనిస్ట్ చేయాలి అనుకుంటే ఎవరికి చేయాలనుకుంటారు? మీ క్వశ్చన్ తెలుసా? మీరు మంచి క్వశ్చన్ వేస్తారు కానీ నేను చేస్తా. ఎవరితో అంటే హౌ కెన్ ఐ సే దట్? ఇది నాకైతే కోరిక ఉంది పెద్ద పెద్ద. ఆ కోరికల్లోనే ఫస్ట్ కాదు అలా కోరిక అనేది కాదు, అది చెప్తే జరగవు కొన్ని. నేను ఇప్పటిదాకా చేసినవన్నీ ఎక్కడ తొడగొట్టి ఛాలెంజెస్ చెప్పలేదు, కానీ అన్నీ చేస్తాను నేను. ఈ నెగిటివ్ రోల్ చేస్తాను, దానికి తగ్గట్టు నేను రెడీ అవ్వాలి. నా ఫిజిక్ కానీ, నా లుక్ కానీ, నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ. చిన్నపిల్లలా ఉండి ఒక పెద్ద హీరో ముందు నిలబడితే వాళ్ళకే చిరాకు అనిపిస్తే లెట్ మీ ఫినిష్. సో నేను రెడీ అవుతాను, దాని తగ్గట్టు రెడీ అయ్యి ఒక సినిమా చేస్తాను. ది బెస్ట్ అంటే ఇంకా ఇంతకన్నా అలా అన్నట్టు చేస్తాను నేను. ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ దట్. బట్ మీరు అనుకుంటున్నారు, బట్ దెర్ ఆర్ సమ్ సీన్స్ ఇన్ పొలిమేరాస్ అండ్ ఇప్పుడు కూడా ట్రైలర్లో కొన్ని టీజర్లో కొన్ని సీన్స్ చూసాము. మీరు ఆల్రెడీ విలనే సార్, భయపెట్టారు చాలా సార్లు. ఇంకా తయారవ్వాలి అని అంటే వామ్మో మేము ఇంకా చాలా భయపడాలి. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ టెనెంట్. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ టు డైరెక్టర్ గారు. సార్ ఫస్ట్ థింగ్, మీరు అంటే టీజర్ నుంచి ఫస్ట్ లుక్ నుంచి టెనెంట్ అన్న మూవీ ఉంది రాబోతుందనే దగ్గర నుంచి చాలా హైప్ క్రియేట్ అయింది మీరు హైట్ చేసిన క్యారెక్టర్స్ గురించి. సో 3 క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ సత్యం రాజేష్ గారు కావచ్చు అండ్ ఎస్తర్ గారు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఈవెన్ మీరు కూడా ప్రీవియస్లో వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయని చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ మా అందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ కూడా ఇందులో ఉండడం జరిగింది కాబట్టి చందు, ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. సో అండ్ ఇప్పుడే సెన్సార్లో కూడా ఏ సర్టిఫికేట్ వచ్చిందని అంటున్నారు. సో ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు రివీల్ కూడా చేయట్లేదు మీరు. రివీల్ చేస్తున్నావు, వాళ్ళు మంచి క్యారెక్టర్స్ చేశారు. లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్లో కూడా అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాము. మా ఈ చెప్పిన ఈ పేరుతో పాటు ఈ కాస్ట్తో పాటు వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఎక్కడ ఏం హైడ్ చేయట్లే. కాకపోతే ఏంటంటే మీకు హైడ్ అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందంటే ట్రైలర్లో కనిపించలేదని. సినిమాలో ఉన్న అందరినీ ఒక్క ట్రైలర్లోనే చూపిస్తే రేపు సినిమా ఎందుకు చూస్తారు మీరు? 100% ఈ సినిమా నువ్వు చాలా ఇంటెలిజెంట్గా తీసుంటావని నమ్ముతున్నాను ఈ పాయింట్ దగ్గర. ఎందుకంటే ఇది ఎంత ఆర్టికులేట్గా నువ్వు చెప్పేవంటే ఆన్సర్ రివీల్ చేసావమ్మా. మంచి కథని రివీల్ చేసాం, వీళ్ళందరూ సినిమాలో ఉన్నారని రివీల్ చేసాం, మంచి క్యారెక్టర్స్ అని రివీల్ చేసాం, బాగా చేశారని రివీల్ చేసాం. అంత ఇంటెలిజెంట్గా చెప్పేవంటే ఆన్సర్ 100% నువ్వు ఇంటెలిజెంట్గా తీసుంటావు సినిమా. రేపు 100% ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఈ ఒక్క పాయింట్ దగ్గర కలిగింది. కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ యుగేంద్ర గారు, లాస్ట్లో సత్యం రాజేష్ గారు ఒక డైలాగ్ చెప్పారు, రావణాసుడు సీతను చెరబడితే సీతకే శిక్ష పడిందని. అంటే మగాళ్ళు తప్పు చేసినా కూడా ఆడాలకే శిక్ష పడుతుంది అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు ఏంటి? అంటే రావణాసురుడు అన్నాం కాబట్టి మగాళ్ళనే కాదు కదండి. అక్కడ దానికి సంబంధించి సీతకి సంబంధించి అంటే అక్కడ భార్య అమ్మాయి అని అన్నారు కాబట్టి అది చెప్పాడు. అంతేగాని మగాళ్ళే అనేది పాయింట్ కాదు కదా. అది అంటే అది శిక్ష కూడా వేరే వాళ్ళు ప్రచారాలు చేయడం వల్ల ఇదైంది, కానీ రాముడు నమ్మలేదు కదా. ఇక్కడ సత్యం రాజేష్ గారు ఏంటి, ఎలా నమ్ముతారా నమ్మరా అని అది చూడాలి. అది ఓకే స్టోరీ
యా యుగంధర్ గారు. సత్యం రాజేష్ గారు. యుగంధర్ గారు. సత్యం రాజేష్ గారు. సత్యం రాజేష్ మీరు ఇందాక మాట్లాడుతూ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, జస్ట్ సస్టైన్ అవుతున్నా అన్నారు. అంటే సక్సెస్ అంటే మీ ఒపీనియన్ ఏంటండి? సక్సెస్ అవ్వలేదు అనలేదు, ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. అంటే నేను ఒక సూపర్ స్టార్గా అంత రేంజ్ కాదు, నేను సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్ సస్టైన్ అవుతున్నాను. ఇప్పుడు ఇంతకాలం నేను 20 years ఉన్నానంటే సక్సెస్ఫుల్ అవ్వకపోతే సస్టైన్ అవ్వలేను కదా. బట్ ఏంటంటే నెంబర్ 1 పొజిషన్లో రాత్రి పగలు గాలి లేకుండా అది చాలా ప్లాన్డ్గా సస్టైన్ అవుతున్నాను అంతే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నేను స్లోగా 20 years అంటే నేను మాసిపోతుంటాను. అంటే కొంచెం కొత్త నీరు వస్తుంటుంది, నేను పాత నీరు అవుతుంటుంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కొంచెం కేర్ఫుల్గా, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, కొంచెం హార్డ్ వర్క్ చేస్తుండాలి. అది నా ఉద్దేశం. ఓకే, అంటే మీరు సక్సెస్ అవ్వలేదు అని అన్నారు. సక్సెస్ అవ్వడం అంటే ఒక స్టార్ హీరో రేంజ్కి వెళ్ళడం? సక్సెస్ అవ్వలేదని కాదు, సక్సెస్ అనే ఉద్దేశం మీకు అర్థం అవ్వండి. నేను సక్సెస్ఫుల్లే, ఓకే. ఇప్పుడు ఎలా చెప్పాలి, అంటే నెంబర్ 1 పెద్ద పెద్ద పొజిషన్లో లేను కానీ, నేను పెద్ద పొజిషన్లో లేను కానీ, మెయిన్ స్ట్రీమ్ హీరోలా లేను కదా. జస్ట్ సస్టైన్ అవుతున్నాను అంతే, సక్సెస్ఫుల్గా సస్టైన్ అవుతున్నాను. అదే అంటే మీ ఉద్దేశంలో సక్సెస్ అవడం అంటే స్టార్ హీరో అవడం అంతే కదా? అలా కాదు, సక్సెస్ అవడం అంటే మీకు ఎలా చెప్పాలి కాదు, ఒక పెద్ద పొజిషన్లో సపోజ్ బ్రహ్మానందం గారు పెద్ద సక్సెస్ఫుల్ స్టార్, అలాగే ఒక శ్రీనివాస్ రెడ్డి, ఒక సత్య, లేకపోతే ఒక వెన్నెల కిషోర్, అందరూ సక్సెస్ఫుల్ స్టార్స్. వీళ్ళందరూ ఒక ప్రియదర్శి, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్స్. కానీ ప్రియదర్శి గారు వచ్చి మీకు ఫ్యాన్ అని చెప్పారు కదా, అక్కడ సక్సెస్ తన అభిమానం, తన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్ కదా. బట్ అదే అంతదన్నమాట నా ఉద్దేశం. ఎస్తర్ గారు, ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ మీరు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు క్యారెక్టర్స్తో పాటు, మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా హెల్ప్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నారు. కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న మిమ్మల్ని పెద్ద సినిమాల్లో ఎందుకు కాస్ట్ చేయలేకపోతున్నారు? ఇది మీరు పెద్ద సినిమాలు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో అడగాలి. అంటే మీరు ఆల్రెడీ నిజంగా మీరు వాళ్ళతో అడగాలి, ఎందుకంటే మీ సినిమాలో ఎస్తర్ గారు ఎందుకు క్లియర్ అని అడగండి. నెక్స్ట్ టైం మీరు గుర్తించే రిమైండ్ చేయండి తనకి అక్కడ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు. నాకెలా తెలుస్తుంది నేను ఎందుకు లేనని? అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తుంటాయి కదా. అది మనలాంటి వాళ్ళకి అంటే వేవ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు కష్టపడే వాళ్ళకి సింక్ అయిపోయి మనం కలిసి సినిమా చేస్తాము. ఇంకా ఎవరికో మనం ఎందుకు సింక్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు అనేది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి ఎందుకు తెలియట్లేదని మనకు తెలియదు కదా. వాళ్ళ దృష్టిలో మీరు ఇప్పుడు తనకి అడిగినట్టు వాళ్ళ దృష్టిలో సక్సెస్ఫుల్ అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో టాలెంటెడ్ అంటే ఏంటి, అది ఇంకా మనకి వాళ్ళ డెఫినేషన్స్ మన డెఫినేషన్స్ వేరే అయి ఉండొచ్చు కాబట్టి సింక్ లేదేమో. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి ప్రశ్న వచ్చింది, మాట్లాడగండి. చెప్పండి సార్. అది ఇందాక నుంచి చిన్నపిల్లలు చూడొచ్చు అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అంటే ఏ సర్టిఫికేట్ రావడం వల్లే అలా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందో? చూడొచ్చు అంటే అనుకున్నట్టు వల్గారిటీ అది ఇది అంటే నేను చెప్పాను. అది ఇప్పుడు అంతా చెప్పేస్తే స్టోరీ రివీల్ చేస్తే మీరు పోయి చూడడానికి ఏముండదు. ఏ సర్టిఫికేట్ అనేది వాళ్ళ కన్స్టెంట్స్తో ఇచ్చారని చెప్పాను. అది మేము పోయి ఛాలెంజ్ చేయడమో రివ్యూ చేయడం అవి చేయనని చెప్పాను. బట్ చిన్నపిల్లలు చూడడానికి అందరూ చెప్తారని చెప్తున్నాను, ఎందుకంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్. అంటే ఏ సర్టిఫికేట్ ఉంటే చిన్నపిల్లలు అలౌ చేయరు కదా సార్? చేయరంటే అలౌ చేయరు, థియేటర్లో అలౌ చేయరు డెఫినెట్లీ. బట్ ఓటీటీలో వచ్చినా ఏదొచ్చినా చూస్తారు కదా, సో అట్లా చూడొచ్చు అని చెప్తారు పేరెంట్స్ అని చెప్పాను నేను. యా, ఓకే సార్, విషయాలు థ్యాంక్ యూ. రాజేష్ అన్న, హాయ్. అండ్ ఐ వాంట్ టు నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ ద లీడ్ యాక్టర్. ఎందుకంటే యాక్టర్గా చేస్తున్నప్పుడు మీరు ఒకప్పుడు సపోర్టింగ్ యాక్టర్ చేసేవారు, అప్పుడు టోటల్గా అన్ని కమెడియన్స్ రోల్స్ వచ్చేవి. ఇప్పుడు లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ అలాంటి టైంలో ఆడియన్స్కి కానీ మీకు కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది? అండ్ ఒకేసారి మళ్ళీ కామెడీ రోల్ అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ చేస్తున్నా అన్నారు. అలాంటిప్పుడు ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉంటుంది? మళ్ళీ లీడ్ యాక్టర్గా చేస్తే నా రిసెప్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? ఏముండదు, ఇక్కడంతా ఎవ్రీథింగ్ సక్సెస్. మనం ఓ జోక్ చెప్పండి, నవ్వామంటే జోక్ పండినట్టు, నవ్వలేదంటే జోక్ పండినట్టు. సో మనం సక్సెస్ఫుల్ ఒక కామెడీ చేసినప్పుడు నవ్వుతారు, ఒక సీరియస్ అది హిట్ ఫ్లాప్ మీద ఉంటుంది. నేను హీరోగా సినిమా చేస్తే అది హిట్ అయితే నేను హీరో, లేకపోతే కమెడియన్ అంటే, లేకపోతే విలన్. అలా ఆర్టిస్ట్గా సినిమా సక్సెస్ బట్టి మనం ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు కామెడీ, ఇప్పుడు సినిమా పొలిమేర బాగుంది కాబట్టి మీరు సూపర్ అన్నారు, అలా మాట్లాడుతున్నారు, సీరియస్ బాగా చేస్తారని. అది లేకపోతే ఇంకా కమెడియన్గానే నచ్చుతుంది కదా. ఆ కమెడియన్గా వచ్చి మళ్ళీ ఆ జోక్స్ వేసి నవ్వించగలగాలి. సో అంతే యాక్టింగ్. సో యుగేంద్ర గారు సార్, అంటే ఎప్పుడు కూడా సినిమాల్లో ట్విస్ట్లు అని అంటూ ఉంటారు, కానీ మోర్ దెన్ ఏ ట్విస్ట్ దాని ఫ్రాడ్ అంటే చాలా బాగుంటుంది సార్. ఆడియన్స్ని ఎప్పటికప్పుడు ట్విస్టులతో కానీ లేకపోతే క్లైమాక్స్లో కొన్నిసార్లు ఫ్రాడ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ అలాగా. సో మీరు రిలీజ్ ట్రైలర్తోనే మొత్తం అంతా ఆడియన్స్ని ఫ్రాడ్ చేసి ఇది కాదు మీకు చూపిస్తుంది, అసలైంది సినిమాలో ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇదే ఫ్రాడ్ ఆడియన్స్కి ఎంతవరకు చేరుతుంది? ఎందుకంటే మీరు ఎక్కడా కూడా దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు, ఓన్లీ ప్రెస్ మీట్స్లోనే చెప్తున్నారు. ఇది ఆడియన్స్ వరకు ఎంతవరకు చేరుతుంది? మీరు చూసిన క్రైమ్ థ్రిల్లర్స్ కన్నా ఇది చాలా డిఫరెంట్ అని ఏ విధంగా మీరు చెప్పగలరు? ఫస్ట్ పాయింట్, ఫ్రాడ్ అని ఎక్కడ చెప్పలేదు మేము.
Yes, sir. ట్రైలర్ చూసి ఇప్పుడు ఎంతమంది ఆయన బ్రదర్ ఒక లైన్ అనుకున్నారు, ట్రైలర్ చూసి నాకు ఇలా అనిపించిందని ఒక లైన్ చెప్పారు ఆయన. అది నేను ఆయన ఫ్రాడ్ చేయలేదుగా, అది ట్రైలర్ చూసి ఆయన ఇమాజిన్ అది. సో రేపొద్దున ఆయన ఎక్కడ సర్ప్రైజ్ అవుతారు, ఎక్కడ కిక్ ఫీల్ అవుతారు, నేను అనుకున్నది ఇది కాదు ఇంకొకటి ఉంది అనేది. సో అది నేను ఫ్రాడ్ చేసినట్టు కాదు అది. బట్ అంటే ఆడియన్స్కి ఎంతవరకు అంటే వెళ్తుంది ఇది మెయిన్గా, అంటే మీరు చూస్తున్న రిలీజ్ ట్రైలర్ ఒకటి, సినిమాలో మీరు చూసింది మరొకటి అన్నట్టు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఇంకొకళ్ళు చెప్తారు ఈ సినిమా చూడండి, చూడాలి అని. అలా ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది అండి, కన్ఫామ్గా రీచ్ అవుతుంది. సత్యం రాజేష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఇప్పుడు అంటే మీరు అన్నారు మూవీలో ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్సే ఉంటాయి అని చెప్పారు, ఓన్లీ స్టార్టింగ్ సాంగ్లో తప్ప మిగిలినంతా సేమ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. మీరు అనుకుంది జరగదని కూడా చెప్పారు కదా, లాస్ట్లో ఏదైనా ట్విస్ట్ ఇస్తూ పార్ట్ 2కి ఏమైనా సీక్వెల్ ఉంటుందా? రీసెంట్గా మీరు చేసిన మూవీస్ అన్ని పార్ట్ 2లో వస్తున్నాయి కదా, అలా దీనికి కూడా ఉండదు. పార్ట్ 2 ఉండదు, ఇది పార్ట్ 2 లీడ్ ఉండదు, పార్ట్ 2 ఓనరే. ఇది పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు, పార్ట్ 2 ఉంటే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇది చాలా కొత్తది కదా, దీన్ని ఒక చేయొచ్చు 10-15 చేయొచ్చు కథలు, 10-15 చేయొచ్చు, స్కోప్ ఉంది. అంటే ఒక్కొక్క ఈవెంట్లో చేయాలి, ప్రాబబ్లీ నాట్ నేనే కాకుండా నెక్స్ట్ పార్ట్లో ఇంకొకరు అలా చేయొచ్చు. చాలా బాగుంది, మంచి సినిమా ఇది. ఎస్టర్ గారు షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఏదో ఒకటి మాట్లాడాలనుకున్నారు, అలా స్మాల్ టాక్. మిమ్మల్ని అడగాలనుకున్నాను మళ్ళీ. మెమరబుల్ ఒక ఈవెంట్ అని లేదు, ఐ థింక్ దిస్ రోల్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెమరబుల్ ఫర్ మీ. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది ఒక బ్రేక్ త్రూ, ఒక కొత్త లుక్. సో నాకు నా మీద ఒక కొత్త నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన ఒక రోల్ ఏదని చెప్తే టెనెంట్లో ఈ రోల్ అని చెప్పొచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇందాక నుంచి చూస్తుంటే సినిమా టెన్షన్, సస్పెన్స్, థ్రిల్లరు, క్రైము, హారర్ అన్నీ కలిపి తీసిన సినిమాలో మీరు అసలు ఆ ఛాయలు మీలో ఏమీ కనిపించట్లేదు, బిందాస్గా ఉన్నారు, పూల రంగడిలా నవ్వుతున్నారు, దసరా బుల్లోళ్ళలాగా ఇందాక నుంచి హాయిగా కులాసగా కూర్చున్నారు. ఈ సినిమా అంతా మీకు కంఫర్టబుల్ అనండి, మొత్తం టోటల్ వ్యవహారం లాభాలు? యా, అది ఐఎమ్ 100% ష్యూర్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. లేకపోతే టెన్షన్ ఉండాలనుకుంటా. అదేంటి లేదు, యాక్చువల్లీ మేము చేసి చూసుకున్నప్పుడు, ఎందుకంటే వీ ఓన్లీ కనెక్టెడ్, నేను డైరెక్టర్ గారు, రాజేష్ గారు, వీళ్ళందరూ కనెక్ట్ అయిన నమ్మి చేసిన సినిమా. మాకు కాన్ఫిడెంట్. తర్వాత ఒక చెప్పాను నేను లాస్ట్ టైం కూడా, ఒక వ్యూవర్షిప్, ఒక ఫ్యామిలీస్ని అరేంజ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టాండింగ్ ఓవేషన్, ఇన్ఫ్యాక్ట్ స్టాండింగ్ ఓవేషన్, ఐ డోంట్ వాంట్ టు టెల్ గొప్పగా అని కాదు, బట్ అది నా హై నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇట్ కుడ్ ఇంప్రెస్ ది ఆడిటోరియం, ఇట్ విల్ ఇంప్రెస్. సో దట్ కాన్ఫిడెన్స్ అండ్ బిజినెస్ అనేది ఫర్ ష్యూర్. ఎందుకంటే మీరంతా చాలా చాలా సింపుల్ ఇమోషన్స్ తీసిన దాన్ని హిట్ చేశారు. మా సినిమాకి అయితే ఇంకా వీ డోంట్ హ్యావ్ టు వరీ, ఆడియన్స్ అంతా నచ్చుతారు, అంత మాకు స్ఫూర్తిని, సక్సెస్ని ఇస్తారని 100% నమ్ముతున్నాను. ఓ వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్ రియల్. థ్యాంక్ యూ. సత్యం రాజేష్ గారు హ్యాపీ బర్త్డే సార్. సార్ థ్యాంక్ యూ. సో మీరు సూపర్ స్టార్ అవ్వడానికి కథలు మీ దగ్గర రావట్లేదంటారా, మీరు అలాగా ట్రైన్ అవ్వట్లేదంటారా? కాదండి, ఇది జస్ట్ లక్ అంతే. ఒక సినిమా మనకు వస్తుంది, వచ్చింది చేస్తాం అంతే. అలా సూపర్ స్టార్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్, జస్ట్ ఫ్లోలో చెప్పాను తప్ప దానికి సంబంధం అయితే అసలు చెప్పాను కదా చిన్న ఇన్సెక్యూర్డ్ అని. యుగేంద్ర గారు, కనీసం ఇప్పుడంతా నవ్వుకున్నంతనైనా మీ సినిమాలో ఉంటుందా? ఎంతసేపు ఇక ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు అనిపిస్తుంది సినిమాలో? ఉంటుంది, కనీసం 2-3 సార్లు నవ్వుకోవచ్చు. ఉంటుంది, నవ్వుకోవచ్చు, నవ్వుకోవచ్చు, అది కూడా ఉంది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ పెట్టారు కదా, అన్నీ ఒకటే పాయింట్ చుడు తిరుగుతాయా, లేకపోతే ఒక్కొక్క క్యారెక్టర్ పాయింట్ వైజ్గా ఉండి అతుకు పెడతారు లాస్ట్? కథకి లింక్ అయి ఉంటుంది, అన్ని పాత్రలకి కథకి సంబంధం ఉంటుంది. ఆ కథలో అన్ని పాత్రలు ఉంటాయి టెనెంట్ కథలో. సత్యం రాజేష్ గారు, one last question. Yeah, please. So అంటే లైక్ యు ఆర్ రిసీవింగ్ సచ్ గుడ్ స్టోరీస్, అంటే మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, లీడ్గా వస్తున్నాయి. సో మై పర్సనల్ డౌట్, బికాజ్ మీరు చేసే సపోర్టింగ్ రోల్స్కి కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్. సో లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా సపోర్టింగ్ రోల్స్ని రిజెక్ట్ చేస్తారా, ఆర్ లీడ్ క్యారెక్టర్స్నే కంటిన్యూ చేస్తారా, బోత్ కంటిన్యూ చేస్తారా ఇండస్ట్రీలో? నేను ఆల్రెడీ చెప్పాను చాలా, అసలు నేను క్యారెక్టర్స్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ. మిస్టర్ బచ్చన్ కానీ, మట్కా కానీ, ఇవన్నీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఎనీ క్యారెక్టర్ కమ్స్, ఒక 2 సీన్లు బాగా చేస్తాను నేను.
కానీ నచ్చాలి చేయాలి కొంచెం నచ్చాలి. నచ్చాలి, నచ్చితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆనెస్ట్లీ కొంచెం ఒక్క స్టెప్ ఎక్కాలని ఫీలింగ్ ఉంది కాబట్టి మీకు దాన్ని నిలబెట్టుకుని మంచి కార్యలు చేయాలిగా. మరి అప్పట్లాగా ఒక సీన్ పెళ్లి కూడా కానీ సీన్లు చేయలేనుగా ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు కొంచెం ఒక 1% స్టాండర్డ్స్ చూసుకుని కొంచెం మంచి క్యారెక్టర్ అలానే చేస్తాను. మట్కా అప్డేట్ అంటే అడుగుతున్నారు సార్ ఫ్యాన్స్ ఇస్తే. మట్కా అప్డేట్ ఏం లేదండి, షూటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రివీల్ అయింది, షూటింగ్ అవుతుంది కదా. షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ షెడ్యూల్ బ్రేక్స్ ఉంటాయి కదా, సమ్మర్ బ్రేక్ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ అది నవంబర్ రిలీజ్ అవుతుంది మట్కా. ఓకే సార్, గ్రేటెస్ట్ అప్డేట్, చాలా పెద్ద గ్రేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరు చాలా బాగా అడిగారు. మీడియా థ్యాంక్ యూ సో మచ్. సో ఏప్రిల్ 19th టెనెంట్ మూవీ ద్వారా థియేటర్స్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.